హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనము వచ్చేసి జిన్ రూమ్ లోపలికి వెళ్లి అక్కడ ఏదో కబోర్డ్‌లో సెర్చ్ చేస్తూ ఉంటే అప్పుడు ఒకటి కింద పడుతుందనమాట. అదేంటా అని చూస్తే తన డ్రాయింగ్ ఏదైతే ముందు రోజు జిన్ గీసాడో దాన్ని చూసి జిన్ ఇది గీసాడా బట్ ఏం పైకి చెప్పలేదు. అని చెప్పేసి దాన్నొక ఫోటో తీసుకుంటుందనమాట. చాలా బావుందని చెప్పేసి సైలెంట్‌గా అక్కడ పెట్టేసి జిన్ అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే తన్ని దూరంగా చూసి, "నాకు తెలియకుండా నా డ్రాయింగ్ గీసావు. నేను కూడా నీకొక సర్ప్రైజ్ ఇస్తాను నీకు తెలియకుండా" అని చెప్పేసి అనుకుంటుంది. అక్కడి నుండి తన ఫ్రెండ్ నాన్నతో కలిసి ఆహ్, ఆ రేస్ ప్రాక్టీస్ చేయడానికి నార్మల్‌గా కార్ కంట్రోలింగ్ ఇదంతా గ్రౌండ్‌కి వెళ్తుందనమాట. తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫస్టొచ్చేసి తను నార్మల్‌గా సన్‌లైట్ కార్ తీసుకొస్తుంది. అదేమో ఒక్కసారి హెవీగా, ఒక్కసారి లోగా అనిపిస్తుందనమాట. కార్ దిగి అదే చెప్తుంది నాన్నతో, "నాన్న మరి నా కార్ ట్రై చెయి" అంటే, "సరే ఓకే. అదే ట్రై చేస్తా" అని చెప్పేసి దాంతో ట్రై చేస్తూ ఉంటుందనమాట. ప్యారలల్‌గా మనకి లిన్‌ని చూయిస్తారనమాట. లిన్ వచ్చేసి యాన్ని వెతుక్కుంటూ ఒక హోటల్‌కి వెళ్తాడు. కరెక్ట్‌గా డోర్ ఓపెన్ చేయగానే తను ఒక అమ్మాయితో ఉంటాడు. "నేనిప్పుడు నీతో మాట్లాడాలని చెప్పగానే సర్లే అని చెప్పేసి, ఇప్పుడే మాట్లాడాలా?" అంటే అవునని చెప్తాడనమాట. లిన్ సరే అని యాన్ ఆ అమ్మాయిని బయటికి పంపించేస్తాడు. "ఏంటో చెప్పు" అంటే, "ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే లాస్ట్ రేస్‌లో నువ్వే విన్ అయ్యావు కదా! ఆ రేస్‌లో పార్టిసిపేట్ చేసిన ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను" అంటే, "బ్రాండీ గురించా?" అంటే, "లేదు అతని పేరు జిన్ ఏదో ఉందంటే" "ఆ! అతనేలే. అతనైతే సూపర్‌గా ఆడతాడసల. మరి లాస్ట్ టైమ్ ఎందుకు ఓడిపోయాడంటే యాక్చువల్లీ ఆ వాన్ వాళ్ళందరూ డర్టీ ట్రిక్స్ ప్లే చేశాడు. లేకపోతే ఆల్మోస్ట్ గెలిచేవాడు. నెక్స్ట్ మ్యాచ్ ఇలా ఎవరు చేయకపోతే కన్ఫర్మ్‌గా 50-50 ఎవరు చెప్పలేరు. అతను గెలుస్తాడు, నేను గెలుస్తాను కూడా అన్నట్టు యాన్ చెప్తూ ఉంటాడు లిన్‌తో. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే యాన్ ఇది కూడా చెప్తాడు. అతనికి మంచి ఇంజిన్ ఇవన్నీ దొరకకూడదని చెప్పేసి కంట్రీలో ఉన్నవన్నీ వాళ్ళు కొనేశారు. అతనికి దొరకకూడదని చెప్పి అన్నట్టు చెప్తే, ఆ మోడల్ ఏంటో నాకు రాసివ్వంటే నేనంత పని చేయలేను అన్నట్టు యాన్ చెప్తాడనమాట. చేయలేవా అని చెప్పేసి బట్టలు కిటికీలో నుండి కింద పడేస్తా అంటే, సరే సరే ఆగు రాసిస్తా అని చెప్పేసి నా మోడల్ అతనికి ఏ మోడల్ అయితే కావాలో ఆ కార్ పార్ట్స్ ఆ మోడల్ రాసిస్తాడనమాట. "నువ్వు అతనితో జాగ్రత్తగా ఉండు. లాస్ట్ టైమ్ రేస్‌కి తన గర్ల్ ఫ్రెండ్‌ని మోమోని తీసుకొచ్చాడు నావిగేటర్‌గా. అదే ఆ బర్త్‌డే పార్టీలో కళ్ళు తిరిగి పడిపోయింది కదా!" సో, ఆ అమ్మాయి అంటే, "అవునా! తన గర్ల్ ఫ్రెండా తనంటే?" "అవును" అన్నట్టు చెప్తాడు. "సరే అమ్మాయిని మీట్ అవ్వాలి పద" అంటే, "నేను రానంటే" "మూసుకొని రా" అని చెప్పేసి తీసుకెళ్తాడు. అప్పుడే మన మోమో వచ్చేసి అది ప్రాక్టీస్ చేసి నాన్న కార్‌తో నాన్నకి ఇలా చెప్తూ ఉంటుంది. "నీది ఆటోమేటిక్ కాదు. నాకు మాన్యువల్ కార్ కావాలని" చెప్పేసి. అప్పుడే లిన్ ఇంకా యాన్ కూడా వస్తారనమాట. "సో, నా కజిన్ వచ్చాడు. ఉండు ఎలాగోలాగా కన్విన్స్ చేస్తాను. నీకు డ్రైవింగ్ నేర్పించమని చెప్పేసి నీకు కావాల్సినవి అన్నట్టు సూపర్‌గా డ్రైవ్ చేస్తాడని చెప్పి చెప్తుందనమాట. యాన్ ఇంకా లిన్ అప్పుడే కార్ దిగి వస్తూ ఉంటే నాన్న వెంటనే లిన్ దగ్గరికి వెళ్లి, "బ్రదర్ ప్లీజ్ తనకేవో కొన్ని నేర్చుకోవాలంటే అది నేర్పిస్తారా? నేర్పిస్తారా?" అన్నట్టు అడుగుతూ ఉంటుంది. "అదేంటి నీకు నాకన్నా మంచి డ్రైవర్ ఎవరు తెలీదా?" అంటే ప్రెజెంట్ మీరే తెలుసు అన్నట్టు తను చెప్తుందనమాట మొమ్ము. అవునా! నీ డైలాగ్ నాకు నచ్చింది. తప్పకుండా నేర్పిస్తానన్నట్టు చెప్పి తనతో చెప్తాడనమాట. నాకో కండిషన్ ఉంది. అదేంటంటే నేను మీ దగ్గర నేర్చుకున్నట్టు ఎవరికీ చెప్పకూడదు అన్నట్టు లిన్‌తో చెప్తుందనమాట. లిన్ సరే అని చెప్పేసి ఈ కార్‌లో మనం వెళ్దాము. ఇది బావుంటుందని చెప్పేసి కార్ ఎక్కమని చెప్తాడు. నీకేం కావాలి? ఏం నేర్చుకోవాలంటే నేను 3 సింబల్ రాయాలి. 2 సెమీ సర్కిల్స్ లాగా. అది కార్‌తో నేను చేయాలి. ఆ సింబల్ అన్నట్టు చెప్తే 3 సింబలా? అది కూడా సెమీ సర్కిల్‌గానా అంటే, అవును అన్నట్టు చెప్తుంది. సరే నేను నేర్పించడానికి ట్రై చేస్తా అన్నట్టు చెప్తాడు లిన్. జెన్ వచ్చేసి ఆ రోజు ఇంటికొస్తే వాళ్ళ నాన్నగారు ఇలా చెప్తాడనమాట. ఈరోజు నీకు డెలివరీ ఏం లేదు. సో, ఈరోజు నువ్వు గేర్ అండ్ కంట్రోల్ నేర్చుకోవాలి కార్‌లో అని చెప్పేసి కొన్ని టెక్నిక్స్ చెప్తాడు. ఈ టెక్నిక్ వచ్చేంత వరకు నువ్వు ఈ రోజంతా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తే, సరే అని చెప్పేసి జెన్ ప్రాక్టీస్‌కి స్టార్ట్ అవుతాడనమాట. సో, తను కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. పార్లర్‌గా ఆల్రెడీ చెప్పాను కదా! మోమోకి లిన్ నేర్పిస్తున్నాడని చెప్పేసి. లిన్ చూపించి ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు మోమోతో. సో మోమో ఓకే. నేను ట్రై చేస్తా ఈసారి అని చెప్పేసి, మీరు పర్ఫెక్ట్‌గా చేశారని చెప్పేసి, మోమో కూడా ఇక స్టీరింగ్ తీసుకొని డ్రైవ్ చేస్తూ తనే చేద్దామని చెప్పి అనుకుంటుంటుందనమాట. ఇలా పట్టాలి, హ్యాండ్స్ ఇక్కడ పెట్టు అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇదంతా రికార్డ్ చేయమని లిన్ ఆల్రెడీ యాన్‌తో ముందే చెప్పుంటాడు. సో, యాన్ ఇదంతా రికార్డ్ చేస్తూ ఉంటాడనమాట. తను కూడా ఇక స్టార్ట్ చేస్తుంది మోమో. తను చేస్తూ ఉంటే మధ్యలో ఏదో డౌటొచ్చి అడుగుతుందనమాట. దీనికి నాకు చైనీస్‌లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి, తన కాలు గట్టిగా పట్టుకొని, నేను చెప్పింది చెయి అని చెప్పేసి, ఫాస్ట్‌గా పుష్ చేయని చెప్పి అలా నేర్పిస్తూ చేయిస్తాడు తనతోని. ఫైనల్లీ తను అనుకున్న షేప్ తను కార్‌తో డ్రా చేయగలుగుతుందనమాట. తను చాలా హ్యాపీగా ఉండి థాంక్ యూ చెప్తే, నాకు చైనీస్ గర్ల్స్ అంటే ఇష్టం అంటే, నాకు కూడా హాండ్సమ్ బాయ్స్ అంటే ఇష్టం అన్నట్టు తను చెప్తుందనమాట. కార్ దిగ్గానే నాన్నతో నాకొచ్చేసింది అన్నట్టు చెప్తే, సూపర్ అన్నట్టు నాన్న చెప్తుంది.
అప్పుడు యాన్ ఏం చెప్తాడంటే, "నువ్వు చాలా లక్కీ. ఇద్దరిని నీ ఫింగర్ టిప్స్‌లో పెట్టుకున్నావు నేర్పించడానికి" అన్నట్టు ఇండైరెక్ట్‌గా బ్రాండీ గురించి కూడా చెప్తాడనమాట. సరే మేము వెళ్తాం అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే నాన్న, అమ్మమ్మతోటి "నా కజిన్ నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నాడు" అంటే, "లేదు. అతను కావాలని నా వెనక పడుతున్నట్టు ప్రిటెండ్ చేస్తున్నాడు అంతే" అన్నట్టు తను చెప్తుంది. ఆ రోజు నైట్ వరకు జిన్నొచ్చేసి ఆ హైవే మీద ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడనమాట. వాళ్ళ స్టెప్ ఫాదర్ ఎలా అయితే చెప్పాడో ఆ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి ఫైనల్‌గా తనకి ఆ కార్ డ్రైవ్ చేయడం ఎంత ఈజీయా అన్నట్టు ఫీలింగొచ్చేస్తుంది. అవన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తాడు బాగా ప్రాక్టీస్ చేసి. అప్పుడు వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి, "నేను ఇదంతా చేశాను మీరు చెప్పింది. ఇప్పుడు నాకు చాలా ఈజీగా ఉంది. ఇంత ఈజీ టాస్క్ ఇచ్చారేంటి అనిపిస్తుందంటే" ఆఫ్‌కోర్స్ చెప్పా కదా! వన్స్ వస్తే అంత ఈజీ అయిపోతుంది. ఏది కష్టం కాదు అన్నట్టు. వాళ్ళ నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా అన్నట్టు చెప్పాడనమాట. సో, అదంతా అయిపోయిన తర్వాత డిన్నర్‌కి వెళ్తే పైన తన వైఫ్ వచ్చేసి ఇలా చెప్తూ ఉంటుంది. మన డంప్లింగ్ షాప్‌కి ఒక యంగ్ అబ్బాయి వస్తూ ఉంటాడు కదా! అతను కన్ఫర్మ్‌గా ఎవరి కోసమో వస్తున్నాడు నాకు తెలుసు అంటే, నాకు తెలుసు అన్నట్టు తన హస్బెండ్ అంటాడనమాట. మూవ్ వాళ్ళ నాన్నగారు. "నీకేం తెలుసంటే ఎవరు? ఆ 2 డంప్లింగ్స్ తినగానే వాంతి చేసుకున్నాడు అతనే కదా!" అంటే, "అవును అతని గురించే చెప్తున్నాను. మీకెలా తెలుసు?" అంటే, "ఆఫ్‌కోర్స్ తెలుసు. అతను వచ్చిన స్పీడు, అతని కారు, అతని బిహేవియర్ చూస్తుంటే కన్ఫర్మ్‌గా అతను జిన్ కోసమే వచ్చినట్టు నాకు క్లియర్‌గా అర్థమైంది" అన్నట్టు చెప్తాడనమాట. మరి మనం జిన్‌కి చెప్దామా అన్నట్టు తన వైఫ్ అంటే, "అవసరం లేదు. అదేమి అవసరం లేదు" అన్నట్టు తను చెప్తాడు. ఇక అలానే డ్రింక్ చేస్తూ ఉంటే, "ఇక్కడ డ్రింకింగ్ ఆపండి. ఎంతసేపు తాగుతారని" చెప్పేసి ఒక బాటిల్ తీసుకెళ్తే, ఇంకొక బాటిల్ ఓపెన్ చేసుకొని తాగుతూ ఉంటారనమాట తన హస్బెండ్. సో, నెక్స్ట్ డే యూజువల్లీ మోమో వచ్చేసి ముందే జిన్‌తో చెప్పుంటుంది కదా! ఒకరోజు ఏదో సంథింగ్ పేరెంట్స్ మీటింగ్, పేరెంట్స్‌ని ఇన్వైట్ చేయాలని చెప్పేసి ఆ డే అనమాట. అందుకే జిన్ వచ్చేసి తను ఎక్కడైతే ఆ కోచింగ్ తీసుకుంటుందో అక్కడికొచ్చేస్తాడు. అక్కడ ఎవరినో అడిగితే ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళకి సారీ మాకీ లాంగ్వేజ్ అర్థం కాదు అంటే, సరే అని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తనకు కనిపిస్తుందేమో అని చెప్పేసి మోమో కోసం. మోమో ఇంకా తన ఫ్రెండ్ వస్తూ తన ఫ్రెండ్ ఫస్ట్ జిన్‌ని చూసి ఎవరి అబ్బాయి ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు, ఇక్కడే చదువుకుంటాడనుకుంటా చాలా యంగ్‌గా ఉన్నాడని చెప్పేసి అంటూ ఉంటే, సో, తనకి నా పేరంటే అన్నట్టు చెప్తుందనమాట. అంటే చెప్తూ ఉంటావు ఒక హ్యాండ్సమ్ పర్సన్ గురించి, ఇతని గురించేనా చాలా బాగున్నాడు మనం వెళ్లి మాట్లాడదాం అంటే, లేదు లేదు నిన్ను సార్ పిలుస్తున్నట్టున్నాడు వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి తనని వెళ్ళగొట్టేస్తుందనమాట. వెంటనే ఇక అక్కడ తనని మీట్ అవ్వడానికి వెళ్తుంది మోమో. ఏంటి సడెన్‌గా అంటే, "చెప్పావు కదా రమ్మని చెప్పి, నువ్వెలా చదువుతున్నావో తెలుసుకుందామనే వచ్చానంటే, నాకేం నేను సూపర్‌గా ఉన్నాను, సూపర్‌గా చదువుతున్నాను" అన్నట్టు తను చెప్తుంది. ఆ స్కూల్ ఓపెనింగ్ సెరమనీ ఈవెంట్ స్టార్ట్ అవుతుందనమాట. మన జెన్ కూడా వెనక పేరెంట్స్ దగ్గర నార్మల్‌గా లైన్‌గా చైర్స్ ఏస్తే అక్కడ కూర్చొనుంటాడు. స్టూడెంట్స్ అంతా ఎవరి ప్లేస్‌లో వాళ్ళు కూర్చొనుంటారు. మూవ్ ఏం చేస్తుందంటే, వాళ్ళు స్పీచ్ ఇస్తూ ఉంటే కెమెరా ఓపెన్ చేసి ఫ్రంట్ కెమెరా జిన్‌ని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. జిన్ అది అబ్జర్వ్ చేయడం తను చూసి వెంటనే ఫోన్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగి జిన్‌కి కన్ను కొడుతుంది ఊరికే అన్నట్టుగా. అప్పుడే టీచర్ మోమోని నేను మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను అన్నట్టు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాడు. మోమో ఇక లేచి మాట్లాడడం స్టార్ట్ చేస్తుందనమాట. సో, అది లాంగ్వేజ్ స్కూల్ కాబట్టి అక్కడ అందరూ థాయ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు కదా! సో, మోమో స్పీచ్ కూడా థాయ్ లాంగ్వేజ్‌లోనే ఇస్తుందనమాట. నార్మల్‌గా ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా నేర్చుకుంటున్నానని చెప్పేసి, మంచిగా ఫ్రెండ్స్ అయ్యారని చెప్పి నార్మల్‌గా స్పీచ్ ఇస్తూ ఉంటుంది. తన స్పీచ్ ఇస్తూ ఉంటే జీన్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తనని చూసి. ఆ ఈవెంట్ అవ్వగానే ఇక ఇద్దరు వెళ్దామని చెప్పి బయటకొస్తే సడెన్‌గా వర్షం పడుతూ ఉంటుంది. జిన్ ఏం చేస్తాడంటే తన షర్ట్ తీసి మోమో తడుస్తుందేమో అని చెప్పేసి ఇద్దరు ఆ షర్ట్‌లోనే ఉండి చిన్నగా పరిగెడుతూ ఉంటారు. ఎక్కడైనా షెల్టర్ దొరుకుతుందేమో అని చెప్పేసి. అక్కడ దగ్గరలో ఒక షెల్టర్ ఉంటే అక్కడ నించుంటారనమాట. తన షర్ట్ వచ్చేసి మోమోకే ఇస్తాడు. వర్షం పడుతుంది ఇదేసుకో అని చెప్పేసి. ఏంటి సడెన్‌గా ఇక్కడ ఇలా వర్షం పడుతుందంటే, ఇక్కడ అంతేలే జస్ట్ తుప్పరులే కాసేపట్లో అదే ఆగిపోతుంది. వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ నుండి కాసేపు వెయిట్ చేస్తే చాలు అన్నట్టు మోమోతో చెప్తాడు. మోమో సరే అని చెప్పేసి అక్కడ జిన్ నార్మల్‌గా చేయి పెట్టి పట్టుకొనుంటే, మోమో ఏం చేస్తదంటే కావాలని చెప్పేసి జిన్ చేయి పట్టుకొని, "నీది చాలా వార్మ్‌గా ఉంది" అని చెప్పేసి జిన్ చేయి గట్టిగా పట్టుకుంటుందనమాట. జిన్ వచ్చేసి తన చేతి మీద చెయ్యేసి గట్టిగా పట్టుకుంటాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పడుతుందని చెప్పి ఆగుతారు కదా! సో, ఫైనల్లీ ఇంటికి రీచ్ అవుతారనమాట. సో, వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కొంచెం తడిచిపోయి ఉంటారు. సో, వెళ్ళగానే తనేమో స్నానం చేసి, "నా హెయిర్‌ని బ్లో డ్రై చేయాలని" చెప్పేసి జిన్‌కి చెప్తుందనమాట. జిన్ ఇక సరే అని చెప్పేసి తన హెయిర్‌ని బ్లో డ్రై చేస్తూ ఉంటాడు. అలా బ్లో డ్రై చేస్తూ ఉంటే ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకో తెలీదు జిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత అదయిన తర్వాత నాకు వాటర్ కావాలంటే మళ్ళీ గ్లాస్ ఆఫ్ వాటర్ తనకిస్తాడనమాట. "నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావో చాలా కష్టం. నిన్ను మెయింటైన్ చేయడం" అన్నట్టు చెప్తూ ఉంటాడు. అన్ని సేవలు చేయించుకుంటూ ఉంటుందని చెప్పేసి. "అలా ఎలా అంటావు? నేను చాలా గుడ్ వైఫ్‌ని కూడా" అని చెప్పేసి తనలో క్వాలిటీస్ చెప్తూ ఉంటుంది. ఇది నిజంగా నాకు తెలిసిన ఒకప్పుడు మూనేనా అన్నట్టు క్వెషన్ చేస్తాడు. ఆపు ఇంకా అని చెప్పేసి పిల్లో తన మీద ఇసిరేస్తుందనమాట. "నువ్వెవరికీ ట్రబుల్ ఇవ్వకుండా ఉంటే చాలు" అని చెప్పేసి అక్కడ తన పక్కన మంచం కింద కూర్చొనుంటాడు. "నేను నీకు తప్ప ఇంకెవ్వరికీ ట్రబుల్ ఇవ్వనులే" అన్నట్టు తను చెప్తుంది. అన్నట్టు న్యూ ఇయర్‌కి ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ బావుంటాయంట. నేను నైట్ కొంచెం బయటికెళ్దాం అనుకుంటున్నాను న్యూ ఇయర్ నైట్. నువ్వు కూడా వస్తావా అంటే, ఏమో రేపు చెప్తాను అది అన్నట్టు చెప్తాడు.
ఇక పడుకోవా అంటే పడుకుంటాను. నాకొకటి తెలుసుకోవాలనుంది. అదేంటి అన్నట్టు జిన్ అడిగితే, చిన్నప్పుడు మామ్ ఇంకా డ్యాడ్ డివోర్స్ ఎలా తీసుకున్నారో, అదెలా జరిగిందో నాకు చెప్తావా? అన్నట్టు చెప్తుందనమాట. జిన్ సరే చెప్తానని చెప్పేసి, ఒక ఫ్లవర్ పాట్ మీ మామ్ ఫేవరెట్ ఫ్లవర్ పాట్ డ్యాడ్ అది పగలగొట్టేసాడని చెప్పి డివోర్స్ అయిందంటే, ఏంటి అంత చిన్న రీజన్‌కి డివోర్స్ అయిందా అన్నట్టు తను షాక్ అవుతుంది. పాస్ట్‌లో జరిగింది కూడా చూపిస్తారనమాట. ఆ ఫ్లవర్ పాట్ పగలగొట్టేసి ఇంట్లో ప్లేస్ లేకపోతే ఇవన్నీ తెచ్చి పెడతావని చెప్పి అతను వెళ్ళిపోతాడు. వాళ్ళ మామ్ ఏమో ఏడుస్తూ అక్కడ కూర్చొనుంటే అప్పుడే జిన్ అక్కడికొస్తే, "ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులైతే చేయకు, తప్పించుకోవడానికి చూడకు" అంటే అతనికి చెప్తూ ఉంటాడు జిన్‌కి కూడా, "మీ నాన్నలాగైతే నువ్వు ఉండకు" అని చెప్పేసి జిన్ సరే అని చెప్తాడు. అదే ఇప్పుడు మోముకి కూడా చెప్తూ ఉంటాడు. ఫ్లవర్ పాట్ పగలగొట్టినందుకే కాదు, పగలగొట్టినందువల్ల డివోర్స్ ఏమి ఇవ్వలేదు. బట్ నెక్స్ట్ డే కూడా కొన్ని డేస్ చూసింది. ఒక్కరోజు కూడా తనకి సారీ చెప్పలేదు. తనకది చాలా బాధ అనిపించింది. తప్పు చేసి కూడా సారీ చెప్పినందుకు. అందుకు డివోర్స్ తీసుకున్నారు అన్నట్టు తను చెప్తాడు. ఒక మ్యారేజ్ చేసుకోవడం, ఇష్టపడి మ్యారేజ్ చేసుకొని డివోర్స్ తీసుకోవడం, మ్యారేజెస్ అన్నీ ఇలానే ఉంటాయా అంటే లేదు అలా ఎందుకుంటాయి. సో, ఎవరికైనా డివోర్స్ అయితే అది కపుల్ ప్రాబ్లమ్ అవుతుంది కానీ మ్యారేజ్ ప్రాబ్లమ్ అవ్వదు. సో, ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకొని ఒకరికొకరు అండర్‌స్టాండ్ చేసుకొని మంచిగా ఉంటే అది నిజంగానే ఒక మంచి మ్యారేజ్ అవుతుంది అన్నట్టు తను చెప్తాడనమాట. నువ్వొక మంచి హస్బెండ్ అవుతావు కన్ఫర్మ్‌గా అంటే అది నువ్వెలా చెప్తావు? నాకు కాబోయే వైఫ్ చెప్పాలి అన్నట్టు తను చెప్తాడు. నాకిప్పుడే చిన్నప్పుడు జరిగిందొకటి గుర్తొచ్చింది. అదేంటంటే, ఒకరోజు మామ్ ఇంకా డ్యాడ్ గొడవ పడుతూ ఉంటే నాకు భయపడి నేను బెడ్ కింద దాక్కున్నాను. అక్కడే పడుకుండిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు నన్ను తిడతావేమో అని చెప్పి అనుకున్నాను. బట్ నువ్వు నన్నేమి అనలేదు అన్నట్టు తను చెప్తుంది. మరేమంటాను నేనంటే, ఎప్పుడు నేను చిలిపి పనులు చేస్తూ ఉంటే తిడుతూ ఉంటావు కదా! అందుకే తిడతావని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశానన్నట్టు అంటుందనమాట. సరే ఇక పడుకో నేను వెళ్తానంటే, వెళ్తున్నావంటే లేదు ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటానులే అన్నట్టు చెప్తాడు. హాల్‌లో వెళ్లి కూర్చుంటాడు. అక్కడ హాల్‌లో కూర్చొని తిని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అసలెందుకు నా ఎవ్రీ థాట్‌లో తనే నాకు గుర్తొస్తూ ఉంది. అసలొచ్చినప్పటి నుండి తనెంత క్యూట్‌గా ఇంకా చాలా నాకు తనతోనే టైమ్ స్పెండ్ చేయాలని చెప్పి ఇలా నాకెందుకు అనిపిస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. ఇన్ని ఇయర్స్ తనకి దూరంగా ఉండి చాలా బాధపడ్డాను. బట్ ఇప్పుడు మాత్రం తనను వదులుకోని తనకి దూరంగా ఉండాలని నాకు అస్సలు లేదు అని చెప్పేసి అన్నీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన పాస్ట్ మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ రూమ్ లోపలికి వెళ్ళి తన బెడ్‌షీట్ కప్పుకోకపోతే బెడ్‌షీట్ కప్పుతూ ఉంటే తనొచ్చేసి నిద్రలేలా చెప్తూ ఉంటుందనమాట. "నీకోసం నేను న్యూ ఇయర్ గిఫ్ట్ ఒకటి ప్రిపేర్ చేశాను. త్వరలోనే నీకు తెలుస్తుందని" చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అది అజీన్ కూడా వింటాడు. నెక్స్ట్ డే వచ్చేసి లిన్ ఏం చేస్తాడంటే యాంగ్‌ని పిలిపిస్తాడనమాట. లాస్ట్ టైమ్ తన మోముకి నేర్పిస్తున్నప్పుడు వీడియో తీయమని చెప్పి చెప్తాడు కదా! ఆ వీడియో ఫార్వర్డ్ చేయమని చెప్పడానికే పిలిపిస్తాడు. సో, యాన్ వచ్చేసి ఆ వీడియో లిన్‌కి ఫార్వర్డ్ చేస్తాడు. ఆ వీడియో యూజ్ చేసుకొని ఎలా అయినా సరే ఆహ్, క్వీన్‌తో ఒక రేస్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకుంటాడు. క్వీన్‌ని ఒక ప్లేస్‌కి రమ్మని చెప్తాడనమాట జిన్‌ని. ఆ వీడియో ఆల్రెడీ జిన్‌కి కూడా పంపించుంటాడు. జిన్ అక్కడికి రాగానే లిన్ తోటి ఇలా చెప్తాడు మర్యాదగా తనకి దూరంగా ఉండంటే, "ఈ స్వీట్ తింటావా? చాలా బావుందంటే, నేనెందుకు రాలేదు, ఈ మాట చెప్పడానికే వచ్చాను" అన్నట్టు తను చెప్తాడు క్లియర్‌గా లిన్ తోటి. "నాకు తన మీద అంత ఇంట్రెస్ట్ లేదు. నేను తన కోసం ఇదంతా చేయలేదంటే, మరెవరి కోసం చేశావు ఇదంతా" అంటే, "నీకు కావాల్సింది నా దగ్గరుంది అంటే నాకేది అవసరం లేదు. నువ్వు తనకు దూరంగా ఉంటే అదే చాలు" అన్నట్టు తను చెప్తాడనమాట. బట్ నాకొక్క కండిషన్ మనిద్దరం ఒక రేస్ పెట్టుకోవాలి అన్నట్టంటే, "నాకస్సలు ఇంట్రెస్ట్ లేదు. నేను వెళ్తున్నాను. మర్యాదగా తనకు దూరంగా ఉండు" అని చెప్పి వెళ్ళిపోతుంటే, "ఒక్క నిమిషం ఆగు. ఈరోజు నైట్ నాన్నతో కలిసి తన పార్టీలో పార్టిసిపేట్ చేస్తుంది కదా! మనం ఒక రేస్ పెట్టుకుందాం. ఎవరైతే విన్ అవుతారో తనతో వెళ్లి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళిక తన లైఫ్‌లోకి ఇక రారు. తను డిస్టర్బ్ కూడా చేయకూడదు" అన్నట్టు చెప్తాడనమాట. ఈ కండిషన్‌కి మన జిన్ ఎలా అయినా నేను గెలిచి ఇతన్ని మోమోకి దూరంగా ఉంచేలా చేయాలని చెప్పేసి ఫైనల్లీ సరే నేను ఒప్పుకుంటున్నాను. మనం రేస్ చేద్దాం అని చెప్పేసి రేసింగ్‌కి ఒప్పుకుంటాడు. ఇక ఆ రోజు నైట్ ఇద్దరు స్టార్ట్ చేస్తారనమాట ఒక పాయింట్ నుండి. అన్ని గేమ్స్ రూల్స్ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. సో, ఫైనల్లీ రేసింగ్ స్టార్ట్ చేసి మన జిన్ అయితే చాలా ఫాస్ట్‌గా వాళ్ళ నాన్న ఏవైతే తనకి ట్రైన్ చేసి చెప్తాడో ఆ ట్రిక్స్ అన్నీ ఉపయోగించి చాలా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటాడు. వెనుకున్న లిన్ అయితే సర్ప్రైజ్ అవుతాడనమాట. ఇంత ఫాస్ట్‌గా ఎలా వెళ్తున్నాడని చెప్పేసి. పైగా వాళ్ళిద్దరూ బ్లూటూత్‌లో కనెక్టర్‌లోనే ఉంటాడు ఫోన్ కాల్‌లో. సో, లిన్ ఏమో జిన్‌ని డిస్టర్బ్ చేయడానికి ఏవో క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. అయినా తినెక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఆ ఇద్దరు రేస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఒక దగ్గర సిగ్నల్ పడితే సడెన్‌గా ఆపుతాడు. సిగ్నల్ అవ్వగానే ఫాస్ట్‌గా వెళ్ళి ఫైనల్లీ ఆహ్, ఆపోజిట్ రూట్ వెళ్ళి ఒక లారీకి స్లైట్ చేంజ్‌తో జస్ట్ మిస్ అయితే యాక్సిడెంట్ జరిగేదనమాట. బట్ స్పీడ్‌గా వెళ్ళి ఆపోజిట్ సైడ్‌కి వెళ్ళి ఫైనల్లీ మన జిన్ విన్ అవుతాడనమాట. లిన్ అయితే షాక్ అయిపోతాడు. "నువ్వు నిజంగా విన్ అయిపోయావా? నా దగ్గర ఒక ఆఫర్ ఉంది. అదేంటంటే ఫ్రాన్స్‌లో ఒక రేసింగ్ జరగబోతుంది. అందులో నువ్వు నాతో పార్టిసిపేట్ చేస్తావా?" అన్నట్టంటే, "నాకసలు ఇంట్రెస్ట్ లేదు. నా గోల్ వేరే. నేను రేసింగ్‌ని క్విట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి నీ గోల్ ఏంటంటే అది నీకు అనవసరం" అని చెప్పేసి ఇక తన పాటికి తను వెళ్ళిపోతాడనమాట. రేస్ అయిపోయింది కాబట్టి.
నెక్స్ట్ సీన్‌లో మనకి మోమో ఇంకా నాన్న ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు కదా! ఒక స్టాల్ పెట్టి అక్కడ మ్యూజిక్ బ్యాండ్‌లాగా వాళ్ళు సాంగ్స్ పాడుతూ ఉంటారనమాట. నాన్న వచ్చేసి డ్రమ్స్ ప్లే చేస్తూ ఉంటుంది. మన మోమో ఏమో డాన్స్ ఏస్తూ ఉంటే, ఇంకొకళ్ళు పాట పాడుతూ ఉంటారనమాట. అలా వాళ్ళ స్టాల్ దగ్గర వాళ్ళలా ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటే చాలామంది మనీ వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట అక్కడ. ఫస్ట్ అమ్మాయి పాట పాడిన తర్వాత వెంటనే నాన్న ఏం చేస్తాడంటే, మోమో దగ్గరికి వెళ్లి "నువ్వు పాట పాడతా అన్నావు కదా! ఇప్పుడు పాడతావా?" అంటే, "లేదు ఇంకా జిన్ రాలేదంటే, ఓహ్! మర్చిపోయాను నువ్వు జిన్ కోసమే పాడతా అన్నావు కదా! తనేంటి ఇంకా రాలేదు. ఇంకా రాకుండా ఏం చేస్తున్నాడంటే, తెలీదు మరేమన్నా వర్క్‌లో బిజీగా ఉన్నాడేమో నాకర్థం కాలేదు. బట్ ఇంకా తను రాలేదు. తన కోసమే వెయిట్ చేస్తున్నా నేను అన్నట్టు చెప్తుందనమాట. ఇంతలో తను రానే వస్తాడు. ఫాస్ట్‌గా వచ్చేసి కారు దిగుతాడు. దూరం నుండి తిను అబ్జర్వ్ చేస్తుందనమాట. జిన్ వచ్చాడని చెప్పేసి చెప్పగానే, అవును నేనిప్పుడు పాట పాడుతున్నానని చెప్పేసి, సో, నాన్న స్టేజ్ ఎక్కేసి ఇప్పుడు నా ఫ్రెండ్ పాడబోతుందని చెప్పేసి ఆ స్టేజ్ మీద అందరికి అనౌన్స్ చేస్తుందనమాట. ఎలాగో జిన్ వచ్చాడు. జిన్ కోసమే తను పాడాలనుకుంటుంది కాబట్టి తనిక ఓకే అని చెప్పేసి పాట స్టార్ట్ చేస్తుంది. జిన్ చిన్నగా అక్కడి నుండి నడుచుకుంటూ తననే చూస్తూ వస్తూ ఉంటాడు. తినేమో ఏదో లవ్ సాంగ్ ఒకటి పాడుతూ ఉంటుందనమాట. చాలా బాగా పాడుతూ ఉంటుంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. ఆడియన్స్‌లో మన జిన్ కూడా అక్కడ నిలబడి తను పాట పాడుతూ ఉంటే తను అలానే చూస్తూ ఉంటాడు. జిన్ ఎలా ఊహించుకుంటాడంటే తను ఇంకా జిన్ కాకుండా ఇంకా అక్కడ ఎవరు లేరు అన్నట్టు ఊహించుకొని తనని అలానే చూస్తూ ఉండిపోతాడు. సాంగ్ పాడటం అయిపోయిన తర్వాత నాన్నతో సరే నేను వెళ్తున్నానని చెప్పేసి జిన్‌తో కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుందనమాట. సో, జిన్ తీసుకువెళ్తా అని చెప్పేసి తనని కార్‌లో కూర్చోబెట్టుకుంటాడు. కార్‌లో కూర్చుంటుంది. ఇక అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు పాస్ట్‌లో జరిగిన ఇప్పటి వరకు అంటే నార్మల్‌గా ఇప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగిన రొమాంటిక్ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కార్‌లో కూడా తనని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మోమో. బీచ్ దగ్గర కార్ ఆపుతాడనమాట మోమో కోసం. సో, తను కార్ దిగ్గానే కార్ మీద కూర్చొని న్యూ ఇయర్ వస్తుంది కదా! దగ్గరలో కొన్ని డేస్‌లో. నువ్వెలా సెలబ్రేట్ చేసుకుంటావు పాస్ట్‌లో అన్నట్టంటే, నేనెప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు అన్నట్టు తను చెప్తాడు. నువ్వెలా సెలబ్రేట్ చేసుకుందామంటే, మాంచీలో స్ట్రీట్స్ చాలా ఉంటాయంట కదా! అవన్నీ తిరిగి న్యూ ఇయర్ అంతా అక్కడ టెంపుల్స్ చూస్తూ టైమ్ పాస్ చేద్దాం అనుకుంటున్నానంటే, తప్పకుండా అన్నట్టు చెప్తాడు. నీకు న్యూ ఇయర్‌కి ఎలాంటి గిఫ్ట్ కావాలంటే, ఏమో నేనేమి అనుకోలేదు. మరి నీకెలా కావాలి అంటే, ముందే చెప్తున్నా మూన్‌ని తెచ్చి నీ పక్కన పెట్టమని ఇలాంటి గిఫ్ట్‌లయితే నేను చేయలేను అంటే, అలాంటి గిఫ్ట్‌లు నాకు అవసరం లేదు. ఎందుకంటే నేనే మూన్‌ని కాబట్టి అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి తను అలానే చూస్తూ జిన్ నవ్వుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళిద్దరు ఇక బీచ్ లోపలికి వెళ్తారు. అక్కడ బాగా గాలి కొడుతూ ఉంటుంది. తనేమో పరిగెత్తుకుంటూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది మోమో. ఏమని చెప్తుందంటే, నా న్యూ ఇయర్ గిఫ్ట్ ఏం కావాలంటే, నా మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా ట్రూ ఫీలింగ్స్ అర్థం చేసుకొని, వాళ్ళ మనసులో కూడా నన్ను అలానే లైఫ్ లాంగ్ పెట్టుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. బట్ అవి జిన్‌కి సరిగ్గా వినిపించవు. ఏంటంటున్నావు నాకేం వినిపించలేదు గాలి వల్ల అంటే, ఏం లేదు నేను పాట పాడుతున్నా అంతేలే అన్నట్టు తను చెప్తుంది. అలా తను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుందనమాట. బీచ్‌లో పరిగెడుతూ, పాట కూడా పాడుతూ ఉంటే మళ్ళీ జిన్ తనని అలానే చూస్తూ ఉంటాడు. ఇక కాసేపు కింద కూర్చుంటారు టైమ్ పాస్‌కి అక్కడ బీచ్ దగ్గరే. ఇక వెళ్దామా లేట్ అవుతుందని చెప్పి జిన్ అంటే, లేదు లేదు మెటోర్ షో ఒకటుందంట వస్తుందంట కన్ఫర్మ్‌గా. అదొచ్చినప్పుడు మన కోరికలు ఏం కోరుకున్నా అది నెరవేరుతుంది. సో, ఉందాం ప్లీజ్ ప్లీజ్ అంటే, సరే అని చెప్పేసి ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ మాట చెప్పి తనే ఇక నిద్రపోతుందనమాట. జిన్ షోల్డర్ మీద పడుకొని. ఇక జిన్ కాసేపు ఆగి తనని కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మోమో స్కూల్‌కి వెళ్ళగానే పాన్‌కే వచ్చేసి, "యెస్టర్‌డే నువ్వేంటి జాంగ్‌తో ఏం మాట్లాడుతున్నావు? అతను చాలా డేంజరస్. అతనితో తిరక్కు నువ్వు" అంటే, "నీకెలా తెలుసు అతను బ్యాడ్ బాయ్" అంటే, "3 ఇయర్స్ నుండి ఇదే ఫౌండేషన్ కోర్స్ చేస్తున్నాడు. కాలేజ్‌కెళ్ళే ఉద్దేశం కూడా లేదు. బాగా చదవడు కూడా. బ్యాడ్ గాయ్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారంటే, నేను తనతో మాట్లాడాలి పదా" అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తుందనమాట. జాంగ్ దగ్గరికి, ఆ క్లాస్ రూమ్ దగ్గరికి తీసుకొని లోపలికి వెళ్లి అతన్ని బయటికి పిలువు అన్నట్టు పాన్‌కేని పంపిస్తుంది. నేను భయపడుతున్నానంటే, "పర్లేదు వెళ్ళు" అని చెప్పి తోసేస్తుందనమాట. ఫైనల్లీ అతను జాంగ్ దగ్గరికి వెళ్లి, "నీ కోసం బయట ఒకరు వెయిట్ చేస్తున్నారు" అన్నట్టు చెప్తాడు. జాంగ్ బయటకొస్తే, "నీకు బ్రాండీ తెలుసా?" అన్నట్టు తిను క్వెషన్ చేస్తుందనమాట. "ఆ! తెలుసు. అయితే ఏంటి?" అంటే, "నువ్వు నిన్న బ్రాండీకి ఏమిచ్చావు?" అన్నట్టంటే, "బ్లూ ప్రింట్స్ ఇచ్చాను" అంటే, "నేను బ్రాండీకి టెనెంట్‌లో ఉంటాను." "అవి నువ్వెందుకిచ్చావంటే, మా బ్రదర్ ఇవ్వమని చెప్పాడు అందుకే ఇచ్చానంటే, మీ బ్రదర్ ఎవరంటే, నీకెందుకు అదంతా" అంటే, "ఒక కార్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటారు" అన్నట్టు చెప్తాడనమాట. "నీ దగ్గర చాలా క్వెషన్స్ ఉన్నాయి. అసలు నీకేం కావాలనంటే" "ఏం లేదు. థాంక్ యూ" అని చెప్పేసి తనంటుంది. తనింక జాంగ్ లోపలికి వెళ్ళిపోతాడు. పాన్‌కే క్వెషన్ చేస్తాడు. "నువ్వేమైనా భయపడ్డావా?" అంటే, "అదేం లేదు" అని చెప్పేసి ఈవినింగ్ అక్కడికి వెళ్ళి బ్రాండీని అడుగుతుందనమాట. "ఈ బ్లూ ప్రింట్స్ కార్‌వి నీకు జాంగే ఇచ్చాడు కదా!" అంటే, "నీకెలా తెలుసు?" అంటే, "అతను నా స్కూలే. అతను నాకు తెలుసు కూడా" అన్నట్టు తను చెప్తుంది. "ఇవన్నీ తననెందుకు అడిగావు? నా గురించి నా మీద కన్సర్న్ చూపిస్తున్నావా?" అంటే లేదు అన్నట్టు తను చెప్తుందనమాట. రేపు మార్నింగ్ నేను వేరే ప్లేస్‌కి వెళ్తున్నాను. కార్ గురించి అన్నట్టు తను చెప్తాడు. అవునా! సరే అని చెప్పేసి తను లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతమాట పక్కనే పనకై ఉంటాడు. అతనేమో నిన్న డెత్ గురించి అడిగావు కదా! అతని గురించి నాకు కొన్ని డీటెయిల్స్ దొరికాయి. చెప్పమంటావా? అంటే తను సైలెంట్‌గా ఉంటుందనమాట. సరే చెప్తున్నా విను. నేను నిన్న ఫుట్‌బాల్ ఆడడానికి కొంతమందితో వెళ్ళాను. వాళ్ళు అక్కడ డెత్ గురించి డిస్కస్ చేసుకోవడం నేను విని డీటెయిల్స్ అడిగాను. వాళ్ళు ఇలా చెప్పారని చెప్పి
చెప్తూ ఉంటాడు డెత్ గురించిలాగా. అదేంటంటే పాస్ట్‌లో అతను ఇల్లీగల్ రేసింగ్స్ చేసేవాడంట. బెట్స్ కూడా చేసేవాడంట. అలాగే చాలా ఫాస్ట్‌గా రేస్ చేసేవాడు. అందరూ షాక్ అయిపోయేవాళ్ళు. ప్రతి దాంట్లో అతనే గెలిచేవాళ్ళంట. ఇన్ ఇంతకన్నా ఘోరమేంటంటే అతను డ్రాప్ ఔట్ అయ్యాడు. డ్రాప్ ఔట్ అవ్వకముందు అతని గ్రేడ్స్ కూడా చాలా మంచిగా ఉండేవి స్కూల్లో. ఇదే షాకింగ్‌గా ఉంది నాకు వినడానికి అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇవన్నీ విన్నాక తనకి ఒకటే సింక్ చేసుకోగలుగుతుంది. అంటే డెత్ అంటే మన జిన్నే అనమాట అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఒక్క డీటెయిల్ జిన్‌తో ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయినట్టే తనకనిపిస్తుంది. ఇంతలో సార్ వస్తారనమాట. క్లాస్ స్టార్ట్ చేస్తాడు. క్లాస్ అయిపోయిన తర్వాత తనేం చేస్తుందంటే నార్మల్‌గా జిన్‌కి టెక్స్ట్ చేస్తుందనమాట. నేను ఇంటికొచ్చే రూట్ మర్చిపోయాను అని చెప్పేసి. బస్ తీసుకో 3 స్టాప్స్ ఆగితే ఇక్కడ దింపుతాడు అని చెప్పేసి చెప్తాడనమాట జిన్. నువ్వేం చేస్తున్నావు అన్నట్టు అడిగితే నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నట్టు జిన్ చెప్తాడు. తను బాటిల్‌ని ఒకటి ఫోటో తీసి పంపుదామని చెప్పేసి అనుకుంటే అప్పుడే పన్కయ్ కూడా పక్కనే ఉంటాడు. తను అబ్జర్వ్ చేసుకోకుండా బాటిల్ ఫోటో తీసి జిన్‌కి పంపుతుందనమాట. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే ఏం లేదు ఊరికే నువ్వు ఫ్రీగా ఉంటే మనం బయటికి వెళ్దామని అడగడానికొచ్చాను అన్నట్టు పన్కయ్ చెప్తాడు. ఆ ఫోటో జిన్ చూస్తాడు. ఆ ఫోటో బాటిల్ క్యాప్ మీద రిఫ్లెక్షన్‌లో పన్కయ్ ఫేస్ కనిపిస్తూ ఉంటుందనమాట. ఈ అబ్బాయి ఎవరు తిన పక్కన ఎందుకున్నాడని చెప్పేసి వెంటనే బిజీగా ఉన్నాడని చెప్పి కూడా అక్కడికి స్టార్ట్ అవుతాడు తనని పిక్ చేసుకోవడానికి. తనకి వెళ్తూ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత పనక ఏమో "ఆగు ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు. నేను నిన్ను వదిలిపెడతాను" అని చెప్పేసి తన వెంట పడుతూ ఉంటాడు. అక్కడ బయట జిన్ చూసి "ఎవరు నువ్వేం కావాలని" చెప్పి క్వెషన్ చేస్తాడనమాట. పనక "నువ్వెవరంటే డెత్ అని చెప్పి ఇందాకొకరు చెప్పావు కదా! అతనే ఇతను" అని చెప్పేసి తిను చెప్తుంది. మూము ఇంకా ఆ మాట చెప్పగానే తను భయపడిపోతాడనమాట. ఇక జిన్ తన ఇంటికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే క్లాస్‌లో వచ్చేసి వీళ్ళు నార్మల్‌గా సాంగ్స్ ఇది కన్సర్ట్‌లా పెట్టేసి వాళ్ళు డొనేషన్ కలెక్ట్ చేస్తారు కదా! మోమో వచ్చేసి వాళ్ళ టీమ్ అందరికి ఇలా చెప్తూ ఉంటుందనమాట. ఆహ్, ఈరోజు ఇవ్వచ్చేమో డొనేషన్ అని చెప్పి చెప్తూ ఉంటే, ఇంతలో నాన్న అక్కడికొచ్చేసి, డొనేషన్ మనం త్వరలోనే వాళ్ళకి ఇచ్చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేశారని చెప్పేసి నాన్న చెప్తుంది. "నువ్వైతే సూపర్‌గా పాడావు ఆ రోజు సాంగ్ కూడా" అంటే, మోమో "ఏం కాదులే ఏదో అలా వచ్చేసింది" అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడు అక్కడికి స్నేకి వస్తుంది. స్నేకి రాగానే, "నేను నీతో పర్సనల్‌గా మాట్లాడాలి" అని చెప్పేసి మోమోతో అంటుందనమాట. "ఏంటి భయపడుతున్నావా నాతో మాట్లాడడానికి" అంటే, "నేనేం భయపడట్లేదు. నేను నీతో మాట్లాడడానికి వస్తానని" చెప్పేసి అంటుంది. ఇద్దరు కలిసి బయట ఒక ప్లేస్‌కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత జిన్ నిజంగా నీలాంటి వాళ్ళని ఇష్టపడతాడని చెప్పి నేను అస్సలు అనుకోలేదని చెప్పేసి, బ్యాక్ దెన్ అసలా ఎలా మీట్ అయ్యారో అదంతా స్టోరీ చెప్తూ ఉంటుందనమాట మోమో అడిగేసరికి స్నేకి. ఏం చెప్తుందంటే అప్పుడు జిన్ మా నాన్నగారి వాంగ్ గ్యారేజ్‌లో పనిచేసేవాడు. ఒకరోజు నైట్ నేను నార్మల్‌గా అటువైపు వెళ్తూ లైట్స్ ఏంటి ఇంకా ఆఫ్ చేయలేదా అని చెప్పేసి జస్ట్ అటు వెళ్లి చూస్తూ ఉంటే తను వర్క్ చేస్తూ ఉన్నాడు. నేను సర్ప్రైజ్ అయ్యాను. ఎవరైనా సరే టైంకెళ్ళిపోతారు కదా! ఇతనేంటి ఇంత పంక్చువల్‌గా ఇంత మంచిగా టైం అయిపోయినా కూడా ఓవర్ టైమ్ వర్క్ చేస్తున్నాడని చెప్పేసి జస్ట్ అక్కడికి వెళ్లి నేమ్ చెప్పి అతని నేమ్ ఏంటో కనుక్కున్నాను. అతను నా వైపు చూడగానే అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అప్పటి వరకు నాకు తెలీదు. అలా చూడగానే ఎందుకో నాకు తెలీదు అతను నాకు చాలా నచ్చేసాడు. తర్వాత కావాలని చెప్పేసి అతన్ని చూడడానికి అక్కడికి వెళ్తూ ఉండేదాన్ని. ఇంకొకటేంటంటే ఒకరోజు నార్మల్‌గా అతనితో మాట్లాడుతూ ఉంటే అతని బుక్ చూసాను. అందరి లాకర్స్ అన్నీ సిగరెట్స్ ఇంకా మందుతో నిండిపోయుంటే ఇతనియి మాత్రం బుక్స్ ఇంకా పెన్స్‌తో నిండిపోయేవి. అప్పుడు నాకింకా నచ్చాడు. తన హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బావుండేది. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. చాలా బాగా చదువుతాడని కూడా నాకర్థమైంది. తర్వాత ఇక క్రేజీ సీన్ నుండి చిన్నగా తెలుసుకున్నాను. అతనికొక లిటిల్ సిస్టర్ ఉందని చెప్పేసి, తనకు సర్జరీ చేయాలి. తన దగ్గర మనీ లేవని చెప్పి తెలుసుకున్నాను. సో, జిన్ తర్వాత ఎలా అయినా సరే ఆ సర్జరీకి మనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి, అందరూ ఓల్డ్ కార్స్‌ని తెచ్చి రిపేర్ చేసి, ఎక్కువ రేట్‌కి అమ్మడం తను అబ్జర్వ్ చేసి, తను కూడా అలా మనీ ఎర్న్ చేయాలనుకున్నాడు. బట్ ఆ కొనే అతను సంథింగ్ ఏదో రిక్వైర్మెంట్ చెప్పి, ఇది గనక చేస్తే నీకెక్కువ అమౌంట్ ఇస్తా అని చెప్తే, జిన్ దానికోసం ఎలా అయినా సరే ఆ కార్ పార్ట్స్ గురించి నేర్చుకొని ఎలాగోలాగా చేసి అతనికిస్తాడు. అతను సర్ప్రైజ్ అయ్యి జిన్‌కి కొంచెం ఎక్కువ అమౌంటే ఇచ్చి ఆ మనీతోటి తను తన సిస్టర్‌కి సర్జరీ చేయిచ్చాడు. తర్వాత ఒకరోజు తను క్విట్ చేసాడు. ఎందుకో నాకు తెలీదు. కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దగ్గరకొస్తుంది. చదువుకోవడానికేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను చాలా బాధపడ్డాను కూడా అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. అప్పుడు మోమో ఇలా అంటుంది. నిజంగా తను అన్నిట్లో చాలా బాగా తెలివుంది అతనికి. చిన్నప్పటి నుండి నేను ఇంతలా అనుకోలేదు అతని గురించి. అన్నిటికి నాకు అతనే రోల్ మోడల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. అతను కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు రాలేదో నీకు తెలుసా? అంటే స్నేకి ఇలా చెప్తుంది. స్నేకి ఏం చెప్తుందంటే, ఎందుకలా జరిగిందంటే, ఒకరోజు నేను చెప్పాను కదా! ఒక కారు మనీ అమ్మేసి పార్ట్స్ దాన్ని కొంచెం మంచిగా చేసి అమ్మేస్తే మనీ వచ్చిన దానికి సర్జరీ చేయించాడని చెప్పేసి. కొన్ని డేస్ అయిన తర్వాత ఆ కారు ఓనర్ ఆ కార్‌ని నడుపుతుంటే యాక్సిడెంట్ అయింది. బట్ అతనైతే బ్రతికాడు. బట్ ఒక లెగ్ పోయింది. వాళ్ళు కేస్ వేశారనమాట. తర్వాత తెలిసిందేంటంటే, ఆ కార్‌లో యూజ్ చేసింది ఇల్లీగల్ పార్ట్స్ అని చెప్పేసి, మంచి పార్ట్స్ కాదని చెప్పేసి, ఆ కేసు అది జిన్ మీద పడింది. వాళ్ళు చాలా అమౌంట్ డిమాండ్ చేశారు. తనకిక వేరే ఆప్షన్ లేక
చాలా ఎక్కడి నుండంటే అక్కడి నుండి అప్పులు తీసుకొచ్చాడు. క్రేజీ జిన్ హెల్ప్ చేశాడు. నేనేం చేశానంటే నా కార్ అమ్మేసి మనీ ఇస్తే అవి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడే సాంగ్లే అని చెప్పేసి ఒకతను తన రెస్టారెంట్ అమ్మేసి, క్రేజీ జిన్ ఫ్రెండ్ అయితే తన రెస్టారెంట్ అమ్మేసి హెల్ప్ చేశాడు. ఆ మనీతో వాళ్ళు ఎలాగోలాగా సర్వైవ్ అయ్యారు. సో, ఆ కేసు నుండి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ కంటిన్యూయస్‌గా వాన్ గ్యారేజ్‌లోనే మన జిన్ వర్క్ చేశాడు. అప్పుడైతే మార్నింగ్, నైట్, ఈవినింగ్ లేకుండా రోజంతా వర్క్ చేసేవాడు కష్టపడి. నేను కూడా చాలా బాధపడేదాన్ని అదంతా చూసిన తర్వాత తట్టుకోలేకపోయాను. రోజు జెన్‌కి నిజం తెలిసింది. కొంతమంది మాట్లాడుకోవడం అతను విన్నాడు. అదేంటంటే, వాళ్ళు ఆ గ్యారేజ్‌లోనే ఏదో సంథింగ్ జరుగుతుందని చెప్పేసి ఇల్లీగల్ బిజినెస్. న్యూ కార్ పార్ట్స్ తీసి వాళ్ళు అమ్ముకోవడం, వేరే కారు పార్ట్స్ పెట్టడం ఆ న్యూ కార్‌కి ఇలాంటి పనులు చేసేవాళ్ళు. సో, అది అతని మిస్టేక్ కాదు. ఆ రోజు ఆ జిన్ మిస్టేక్ కాదు. అది గ్యారేజ్ మిస్టేక్. స్టిల్ అది అతని మీద వేసుకొని ఆ మనీ అంతా పే చేసిన విషయం 3 ఇయర్స్ తర్వాత అతనికి నిజం తెలిసి, అప్పుడే ఇక్కడి నుండి లెఫ్ట్ అవుదామని చెప్పి డిసైడ్ అయిపోయాడు. గ్యారేజ్ నుండి వదిలేసి ఇక వర్క్ చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే ఇంకా ఆ రోజు తర్వాత నుండి ఆ గ్యారేజ్‌లో తను ఎప్పుడూ అడుగుపెట్టలేదు అన్నట్టు చెప్తుంది. ఇదంతా విన్న మన మోమో అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట. తన లైఫ్‌లో ఇన్ని సాడ్ పార్ట్స్ జరిగాయా? ఒక్క టైంలో కూడా నేను తనతో లేనని చెప్పేసి నాకెప్పుడు బాధగా ఉంది. ఏంటి తిను ఇన్ని బాధలు పడ్డాడా అని చెప్పేసి తను చాలా అంటే చాలా బాధపడుతుందనమాట ఇవన్నీ విన్నాక. ఇద్దరు పాపం చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇద్దరు ఏడ్చేస్తారు. స్నేకి ఏడుస్తూ ఉంటుంది. మోమో ఏడుస్తూ ఉంటుంది. డ్రింక్ చేసి మోమో ఇక టేబుల్ మీద పడిపోతుందనమాట. అప్పుడే అక్కడికి జిన్ వచ్చేసి, "నువ్వెందుకింత డ్రింక్ చేశావంటే" స్నేకి తన్నేమనకు మేము జస్ట్ గర్ల్స్ చాట్ చేసుకుంటున్నాం. డ్రింక్ చేసాం అంతే. ఏమన్నా ఉంటే నన్నను. నేను మిమ్మల్ని మోసం చేశాను. మా గ్యారేజ్ నిన్ను మోసం చేసింది. తన్నేమనుకో అని చెప్పేసి స్నేకి అంటూ ఉంటుందనమాట. తను కూడా డ్రింక్ చేసేదేదో వాగుతూ ఉంటుంది. సో, మోమోని అక్కడి నుండి తీసుకెళ్దామని చెప్పి ఎత్తుకుంటూ ఉంటే మోమో వచ్చేసి ఇలా చెప్తుంది. "ఎప్పుడు నిన్ను ఇంక లైఫ్‌లో నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనని" చెప్పేసి. ఆ మాటకి జిన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అక్కడి నుండి తను ఎత్తుకొని మోమోని తీసుకువెళ్ళిపోతాడు. హీజాంగ్ అక్కడికొస్తాడనమాట స్నేక్‌ని తీసుకువెళ్ళడానికి. తనేమో రాను నేను డ్రింక్ చేస్తా అని చెప్పేసి హీజాంగ్‌ని కూడా కూర్చోమని చెప్తుందనమాట. సో, హీజాంగ్‌తో నేను కూడా డ్రింక్ చేస్తా అని చెప్పేసి తను మళ్ళీ డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మన జిన్ వచ్చేసి మోమోని గ్యారేజ్ దగ్గరకి తీసుకొచ్చేస్తాడు. తనకి హనీ వాటర్ ఇస్తూ ఉంటాడనమాట. "ఇది కొంచెం తాగు నువ్వు కొంచెం బెటర్‌గా ఫీల్ అవుతావు" అని చెప్పేసి. "ఏం జరిగింది నీకు తనకి మధ్యలో" అంటే "తనదేం లేదు. నాకే బ్యాక్ స్టోరీ ఏదో గుర్తొచ్చి నేను ఎమోషనల్ అయ్యాను, ఎక్కువ తాగేశాను" అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. అది కూడా తను స్పృహలో లేకుండానే ఇదంతా మాట్లాడుతూ ఉంటుంది. నీకు తనంటే ఇష్టమా అంటే ఎవరు? స్నేకి గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు తనని ఇష్టపడినా లేదు నువ్వు ఇష్టపడకూడదు. ఎందుకంటే తనెంత నీతో నైస్‌గా ఉన్నా నువ్వు తనని ఇష్టపడకూడదు అన్నట్టు చెప్తుందనమాట. అలాగే నేనిప్పుడు పెద్దదాన్ని కూడా అయ్యాను అని చెప్పేసి మాట్లాడుతూ ఇక అలాగే తన భుజం మీదే పడుకుండిపోతుంది. రూమ్‌లో మనము పడుకునేసరికి, "ఏంటి నువ్వు ఇక్కడున్నావు బయట లోపల పడుకోలేదా?" అని చెప్పేసి సాంగ్‌లని అడిగితే, "ఇప్పటి వరకు ఒకడితో చాట్ చేశానులే" అన్నట్టు తను చెప్తాడనమాట. ఎవరితో అంటే ఇంకెవరితో స్నేకితోనే. హీజాంగ్‌తో బలవంతంగా తననిక్కడికి తీసుకురమ్మని చెప్పిందంట. హీజాంగ్ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళాడు. ఇక్కడ కూర్చొనిక ఏడుస్తూ బాగా తాగేసున్నట్టుందసల. అంతా చెప్తూ ఉంది. నిన్నెలా ఇష్టపడిందో, ఎన్ని రోజులు నువ్వంటే ఇష్టమో తనకంతా చెప్తూ ఉంది. ప్లస్ తను ఇదంతా డ్రింక్ చేసేప్పుడు మూక్ కూడా చెప్పిందంట. తనంతా ఓకే కదా! తనకేమీ బ్యాడ్‌గా ఫీల్ అవ్వలేదు కదా! అంటే, లేదు ఓకే. తను బానే ఉంది అన్నట్టు చెప్తాడు. సాన్‌లో ఏం చేస్తాడంటే, గురించి పొగుడుతూ ఉంటాడనమాట. నిజంగా చాలా క్యూట్‌గా ఉంటుంది కదా! హైట్‌గా ఉంటుంది, వైట్‌గా ఉంటుంది. అలాగే వింటర్ సీజన్‌లో తను పోనీటైల్స్ ఏసుకుంటే చూడడానికి చాలా క్యూట్‌గా ఉంటుంది. ఓన్లీ ఫుడ్‌లోనే చాలా పిక్కీగా ఉంటుంది. అదొక్కటి కాకుండా ఇంక అన్నీ చాలా క్యూట్ అనిపిస్తాయి తను చేసేవని చెప్పి పొగుడుతూ ఉంటాడు. దానికి జిన్, "ఇప్పుడెందుకు తనని పొగుడుతున్నావంటే, నేను పొగుడుతున్నానా? అంటే నీకనిపించట్లేదా నేనివన్నీ చెప్పినవంటే కరెక్ట్ కాదా?" అంటే, "ఆ! కరెక్టేలే" అన్నట్టు చెప్తాడు జిన్. మరి ఇంకొక క్వెషన్ అడగొచ్చా? తనని గర్ల్ ఫ్రెండ్ చేసుకుందాం అనుకుంటున్నావా? అంటే, "ఏంటి అలా అడిగావు? అలాంటి ఆలోచన నాకేం లేదు" అన్నట్టు జిన్ చెప్తాడు. "అదేంటి అలా అంటావు? తను చాలా క్యూట్ కదా! చేసుకోవడంలో తప్పేముంది? నాకెందుకు నీకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని కూడా అనిపిస్తుంది" అన్నట్టు సాన్‌లో చెప్తూ ఉంటాడనమాట. "లేదు నేను ఎప్పుడు అలా థింక్ చేయలేదు" అని జిన్ చెప్తాడు. "సరే ఫ్యూచర్‌లో అయినా సరే నీ లైఫ్‌లో ఒక అమ్మాయి వచ్చిందంటే అది కన్ఫర్మ్‌గా మూనే అయ్యుంటుంది. ఎందుకంటే ఇప్పటి నుండే కాదు నువ్వు పాస్ట్ నుండి నీ మనసులో తనే ఉంది. బట్ అదే నీకు తెలియట్లేదు" అన్నట్టు సాన్‌లో చెప్తాడు. దాని గురించి జిన్ ఆలోచిస్తూ ఉంటాడనమాట ఆ రోజు నైట్ అంతా. మనకి హీజాంగ్‌ని కూడా చూయిస్తారు ప్యారలల్‌గా. ఆహ్, స్నేకీని హీజాంగే కదా తీసుకువెళ్ళింది. సో, వెళ్ళే ముందు స్నేకీ హీజాంగ్‌తో తనకి జిన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అలా హీజాంగ్ ముందు చెప్తుంది. హీజాంగ్ చాలా కోప్పడతాడనమాట. అంటే తనకి స్నేకీ అంటే ఇష్టం. అందుకే స్నేకీ జిన్‌ని ప్రేమిస్తుందని చెప్పేసి తనకు చాలా బాధగా ఉంటది. అందుకే బాక్సింగ్ ఆడుతూ ఉంటాడనమాట ఆ కోపంలో.
నెక్స్ట్ సీన్ మనకి ముమ్ము వాళ్ళ నాన్నగారు ఇంకా తన స్టెప్ మామ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, ఆ రోజు నైట్ అంటే నెక్స్ట్ డే న్యూ ఇయర్ అనమాట. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ ముమ్ము వాళ్ళ స్టెప్ మామ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికెళ్ళాలని చెప్పేసి అనుకుంటుంది. న్యూ ఇయర్ అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి. సో, తను హస్బెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది మోమో వాళ్ళ నాన్నగారితో. మనతో పాటు మోమోని కూడా తీసుకెళ్ళాలి కదా! పాపం తనొక్కటే ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. ఈరోజు మాత్రం నువ్వు డ్రింక్ చేయడానికి వీల్లేదు. అక్కడ పెట్టేసేయి అని చెప్పి చెప్తుందనమాట. సరే అని చెప్పేసి సైలెంట్‌గా అతను డ్రింక్ చేయకుండా అక్కడ పెట్టేస్తాడు. మోము నువ్వు చెప్పినా రాదు. తను ఇక్కడే ఉండాలనుకుంటుందంటే, అడగకుండా ఎలా తెలుస్తుంది? అలా ఎలా చెప్తారంటే, అట్‌లీస్ట్ మనం రెడ్ ప్యాకెట్ అయినా ఇవ్వాలి. తను మన ఇంట్లో ఉంటుంది. మనం కాపోతే ఇంకెవరు చూసుకుంటారు తన్ని అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. మోమో వాళ్ళ స్టెప్ మామ్. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిక రెడీ అయిపోయి వెళ్ళే ముందు మోమోతో "నువ్వు కూడా రావచ్చు కదా!" అంటే, "లేదు నేనిక్కడే ఉంటాను. జిన్ ఇక్కడ ఒంటరిగా ఉంటాడు కదా! తనకి కంపెనీ ఇద్దామని చెప్పి నేనిక్కడే ఉంటాను" అన్నట్టు తను చెప్తుంది. సరే మరి మేము వెళ్ళొస్తాము అని చెప్పేసి వెళ్ళే ముందు రెడ్ ప్యాకెట్ ఇస్తారు మోమోకి. మోమో చాలా హ్యాపీగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. తను కూడా తన చిన్న సిస్టర్ జిన్‌కి కూడా రెడ్ ప్యాకెట్ ఇస్తుందనమాట హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి. ఆ రోజు నైట్ మోమో వచ్చేసి ఇక వర్షం పడుతున్నా టాక్సీ దొరకలేదని చెప్పేసి న్యూ ఇయర్ నైట్ కాబట్టి, సో, మన గ్యారేజ్‌కొస్తుంది. జిన్ వాళ్ళ గ్యారేజ్‌కి. అక్కడ చూస్తే అది క్లోజ్ చేసి ఉంటుందనమాట. సాన్‌లై ప్లేస్‌లో ఉంటాడేమో అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటుంది. అక్కడేమో వీళ్ళందరూ కలిసి న్యూ ఇయర్ కాబట్టి డ్రింక్ చేస్తూ అక్కడే డిన్నర్ చేద్దామని చెప్పి పార్టీ చేసుకుందామని అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడే మోమో వర్షంలో తడుస్తూ సాన్‌లై అని చెప్పేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి అరుస్తూ ఉంటుంది. "అదేంటి వర్షంలో తడుచుకుంటూ వస్తున్నావు? అంబ్రెల్లా తెచ్చుకోవచ్చు కదా!" అంటే, "టాక్సీలో రావచ్చు కదా!" అంటే, "న్యూ ఇయర్ కదా! సో, టాక్సీ దొరకలేదు." తనందరితో చెప్తుందనమాట. చెప్తే నేను పిక్ చేసుకునేవాడిని కదా! అన్నయ్య జిన్ అంటే, లేదు లేదు నేనే వద్దామనుకున్నాను అందుకే వచ్చాను అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. నాకు కూడా ఫుడ్ ఉందా ఇక్కడ అంటే, ఆఫ్‌కోర్స్ ఉంది. నీకు ఫుడ్ లేకపోతే నేను ఆకలితో ఉంటే నా ఫుడ్ నీకిచ్చేస్తా అని చెప్పేసి సాన్‌లయ్ అంటూ ఉంటాడు. సో, జిన్ పక్కన వేరే అతను కూర్చుంటే లీ అని చెప్పి అతను పిలుస్తుందనమాట. నాకర్థమైపోయింది నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి తను వేరే చైర్‌లో ఎళ్లి కూర్చొని జిన్ పక్కన ఉన్న చైర్ మోమోకిస్తాడు. మోమో ఇక అక్కడ కూర్చుంటుందనమాట. సో, తను వర్షంలో తడిచొచ్చింది కాబట్టి జిన్ వచ్చేసి టవల్‌తో తన్ని ఇదిగో తుడుచుకో అని చెప్పేసి ఫేస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. నాకు చాలా చలిగా ఉందని చెప్తే తన చేతులు తన పాకెట్‌లో పెడతాడనమాట. జిన్ పాకెట్‌లో, హుడీ పాకెట్‌లో. సో, దానిలో నుండి తనకొకటి బయటకి తీస్తుంది కీ చైన్ లాంటిది. ఆ కీ చైన్ మీద ఎర్నింగ్ డే అండ్ నైట్ ఉంటుందనమాట. సో, పాస్ట్‌లో సాన్‌లో ఒకసారి చెప్తాడు కదా! ఆ కీ చైన్ మీదే సంథింగ్ తన గర్ల్ ఫ్రెండ్‌కి ఏదో క్లూ ఉందని చెప్పేసి, అది చూస్తే నీకు అర్థమవుతుందని చెప్పి, దాన్ని చూడగానే ఎందుకో ఇండైరెక్ట్‌గా తనకి అది పాయింట్ ఔట్ చేసినట్టు తనకనిపిస్తుంది. సో, అప్పుడు అది జిన్ కూడా చూస్తాడు తన చేతిలో ఉన్న కీ చైన్. సో, తను స్మైల్ చేస్తుందనమాట. జిన్ అలానే చూస్తూ ఉంటాడు. ఇంతలో సాన్‌లై మీట్ రెడీ అయిపోయిందని చెప్పేసి అక్కడ హాట్ పాట్‌లో మీట్ వేస్తాడు. అలాగే తన కోసం డంప్లింగ్స్ కూడా ఇస్తాడనమాట. నువ్వు సూపర్ అని చెప్పేసి సాన్‌లైని మెచ్చుకుంటుంది. నువ్వు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావు అని చెప్పేసి. సాన్‌లై ఆపావు చాలా ఆపింకా నాకు పడిపోయేలా ఉన్నావు నువ్వు అని చెప్పేసి ఊరికే సరదాగా అంటాడు. తనకి ఇదిగో నీకు మీట్ కూడా తీసుకొచ్చా అని చెప్పి సాన్‌లై వేస్తూ ఉంటే, లేదు నాకు జిన్నే వేయాలి అన్నట్టు చెప్తుందనమాట. జిన్ నవ్వుకుంటూ సరే అని చెప్పేసి జిన్నే వేస్తాడు. అలాగే సాన్‌లై నీకు డ్రింక్ కావాలా తీసుకురానా అంటే, లేదు నాకు జిన్నే తీసుకురావాలి డ్రింక్ కూడా అన్నట్టు తను చెప్తుంది. జిన్నే వెళ్తాడు. జిన్ వెళ్ళగానే తన చేతిలో ఉన్న కీ చైన్‌ని సాన్‌లైకి చూపిస్తుందనమాట. సాన్‌లైకి అర్థమైపోతుంది ఇక ఇండైరెక్ట్‌గా. తను కూడా నవ్వుకుంటూ ఉంటాడు. క్రేజీ జిన్ వచ్చేసి బ్రాండీతో మాట్లాడుతూ ఉంటాడనమాట. లాస్ట్ టైమ్ నువ్వు రేస్‌లో కొంతమంది కావాలని చెప్పి నీ కారు ముందు వాటర్ పోసారు కదా! సో, అది మనీ ఇచ్చి చేయించాలంట వాణి అన్నట్టు చెప్తూ ఉంటే, అక్కడ సాన్‌లై ఆపు ఎందుకు తన ముందు మాట్లాడుతున్నావు? మూవ్ ముందు అంటే, ఇట్స్ ఓకే మూక్ అంతా తెలుసులే అన్నట్టు బ్రాండీ చెప్తాడు. ఏంటి మూక్ అంతా తెలుసా? లాస్ట్ రేస్‌లో తనే నా నావిగేటర్ అన్నట్టు చెప్తే క్రేజీ జిన్ ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట. ఏంటి నిజమా? అని చెప్పేసి. అదేంటి అసలు నువ్వు చాలా గ్రేట్. బ్రాండీ అంత ఈజీగా ఎవరిని నమ్మడు నావిగేటర్‌గా. నావిగేటర్ అయ్యావంటే కన్ఫర్మ్‌గా తన లవర్ అయ్యుంటావు. సూపర్ అసల అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో సన్‌లో ఏం చేస్తాడంటే క్రేజీ జిన్ని "నువ్వు రా ఇటు" అని చెప్పేసి పక్కకు తీసుకెళ్ళిపోతాడనమాట. అటు వెళ్ళిపోగానే బ్రాండీ ఇంకా మోమో ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉంటారు. కాసేపు ఆగిన తర్వాత వీళ్ళిక గేమ్ ఆడుకుంటూ ఉంటారు ఏదో ఆ నైట్. ఇంకా 12 అవ్వలేదు కాబట్టి టైమ్ పాస్ చేస్తూ ఉంటారనమాట. పక్కన కూర్చొని తను కూడా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళు గేమ్ ఆడుకున్నప్పుడు ఇక 3 అంటే న్యూ ఇయర్ 12 అవ్వడానికి ఇక 10 సెకండ్సే ఉంటుంది. వాళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి 12 అవ్వగానే అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటారనమాట. చాలా హ్యాపీగా అందరూ మూకి రెడ్ ప్యాకెట్స్ ఇస్తారు. అప్పుడే బయట ఫైర్ వర్క్స్ కూడా కాలుస్తూ ఉంటే సౌండ్స్ వస్తూ ఉంటే వీళ్ళందరూ బయటికి వెళ్లి చూద్దామని చెప్పేసి అందరూ ఫైర్ వర్క్స్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటారు. మూ మన జిన్‌కి కూడా చెప్తుందనమాట. అలాగే తను రెడ్ ప్యాకెట్ చూయిస్తూ ఉంటుంది. చూడు చూడు అని చెప్పేసి. ఇక ఆ రోజు నైట్ పార్టీ అయిపోయిన తర్వాత జిన్ ఇంకా బయటకొస్తారనమాట. ఇక గ్యారేజ్‌కి వెళ్ళాలి కదా వాళ్ళు సాన్‌లై ప్లేస్ నుండి. సో, బయటకొచ్చి వెళ్తూ ఉంటే జిన్ తన్ని కీస్ అడుగుతాడు. కీస్ ఏవి ఇవ్వు అని చెప్పేసి తను కీస్ ఇచ్చేసి, "ఇక నుండి నువ్వు డే అండ్ నైట్ ఎర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీతో పాటు నేను ఉంటాను కాబట్టి" అన్నట్టు తను చెప్తుంది.
ఇక తన దగ్గర నుండి కీస్ తీసుకుంటాడు. నన్ను ఇంటి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నావా అన్నట్టు జిన్ అడిగితే జిన్ అవునని చెప్తాడనమాట. బట్ ఒక్క కండిషన్ ఉంది అని చెప్పేసి ఆ కండిషన్ ఏంటో చెప్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నప్పుడు నువ్వు ఎలా అయితే నన్ను పైకెక్కించుకొని తీసుకువెళ్ళేవాడివో స్టెప్స్ మీద, అలాగే ఇప్పుడు కూడా తీసుకువెళ్ళాలి అన్నట్టు తను చెప్తుంది. సరే అని చెప్పేసి జిన్ ఏం చేస్తాడంటే తన బ్యాక్ సైడ్ నుండి ఎత్తుకొని స్టెప్స్ ఎక్కేసి పైకి తీసుకువెళ్తాడనమాట. పైకి తీసుకువెళ్ళగానే వచ్చామని చెప్పి తన్ని కిందకి దింపి తన కాళ్ళకి చెప్పులుండవు. సో, తన కాళ్ళ మీదే తను నిలబడుతుంది. అలా గట్టిగా పట్టుకొనుంటాడు. కీస్ ఎక్కడున్నాయంటే, నా బ్యాగ్‌లో ఉన్నాయన్నట్టు తను చెప్తుంది. సో, ఆ కీస్ తీసి డోర్ ఓపెన్ చేసి లోపలికి అలాగే తనని కాలు కింద పెట్టనీయకుండా తనే నడుస్తూ ముందుకు తీసుకువెళ్తాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గా ఉంటాడు. మూవ్ అయితే చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. లోపలికి వెళ్ళగానే చెప్పులు తీసి కిందకి వేసి అప్పుడు తనని వేసుకోమని చెప్తాడు. అది వేసుకోగానే తనకిక వెంటనే పరిగెత్తుకుంటూ తన రూమ్‌కి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేస్తుందనమాట. తనకి హార్ట్ బీట్ చాలా రైజ్ అయిపోయి ఉంటుంది. అంత క్లోజ్‌గా ఉండేసరికి వాళ్ళిద్దరూ. సో, ఇంత హార్ట్ బీట్ కూడా చాలా రైజ్ అవుతూ ఉంటుందనమాట. జిన్‌కి అంత క్లోజ్‌గా ఉండేసరికి. జిన్ అక్కడ ఫిషెస్‌కి ఫుడ్ వేసేసి ఇక ఎంతసేపటికి తను బయటికి రాలేదని చెప్పి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటాడు. ఇంతలో తను బయటకొస్తుందనమాట. ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి తన వైపు చూసి తన దగ్గరగా వచ్చి మరేం చేయాలి వెళ్ళిపోకుండా అంటే ఆహ్, ఎవ్రీ ఇయర్ మనం న్యూ ఇయర్‌కి ఏం చేసేవాళ్ళం నిద్రపోకుండా "నువ్వు నాకు స్టోరీ చెప్పేవాడివి కదా! ఇప్పుడు కూడా అలా స్టోరీ చెప్పొచ్చు కదా!" అంటే "నువ్వేం చిన్న పిల్లవి కాదు కదా!" ఇంకా అన్నట్టు అంటాడు. బట్ నీకన్నా యంగర్‌నే కదా! అన్నట్టు చెప్తే సరే 1 అవర్ కన్నా ఎక్కువ చెప్పారంటే ఓకే అన్నట్టు చెప్తుంది. స్టోరీ చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్రపోతూ ఉంటుందనమాట. నిద్రపోతూ ఉంటే ఒక పక్క జిన్ తనకి కాల్ చేస్తూ ఉంటాడు. చాలా సేపటికి కాల్ లిఫ్ట్ చేస్తుందనమాట. అప్పుడే నిద్ర లేచి, "సారీ నేను నిద్రపోయాను. ఎక్కడున్నావు నువ్వు?" అంటే, "కింద వెయిట్ చేస్తూ ఉన్నాను" అన్నట్టు తను చెప్తాడు. సరే నేను ఫాస్ట్‌గా రెడీ అయ్యి వస్తా అన్నట్టు చెప్పి, ఫాస్ట్‌గా రెడీ అయిపోయి కింద జిన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే, జిన్ దగ్గరికి వెళ్తుందనమాట. "ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నావు?" అంటే, "యాక్చువల్లీ నీకు కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయట్లేదని చెప్పి భయపడి ఇక్కడికొచ్చాను. నన్ను లేపొచ్చు కదా పైకొచ్చంటే, లేదు మరీ ఎర్లీగా వచ్చాను కదా! సో, లేపడం ఎందుకు, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి అందుకే లేపలేదు. తర్వాత కాసేపాగి కాల్ చేశానన్నట్టు చెప్తాడు. సరే పద నేను డ్రైవ్ చేస్తా ఈరోజంటే, మరి నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అంటే, ఆఫ్‌కోర్స్ ఉందిలే పద అని చెప్పేసి తన్ని ఒక ప్లేస్‌కి తీసుకెళ్తుందనమాట. సో, మన మోమో లిన్ దగ్గర నేర్చుకుంటుంది కదా! ఎమ్ ఎలా గీయాలని చెప్పేసి. సో, అది ఎందుకు చేస్తుందంటే న్యూ ఇయర్ గిఫ్ట్ జిన్‌కి ఇద్దామని చెప్పేసి. సో, కార్ తోటి లవ్ సింబల్ గీసేలాగా అదే లిన్ దగ్గర నేర్చుకొని ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు జిన్ ముందు అది చేసి చూపిస్తుందనమాట కార్ తోటి. చాలా సార్లు అది అదే షేప్‌లో కార్ మూవ్ అవ్వడం వల్ల అక్కడ మార్క్‌లా పడిపోతుంది లవ్ సింబల్. సో, అది తనకి చూయించి నా గిఫ్ట్ ఎలా ఉందని చెప్తే చాలా బావుంది. ఎక్కడ నేర్చుకున్నవిదంటే లిన్ దగ్గర అని చెప్పకుండా సాన్‌లాయ్ ఇలా అమ్మాయిలు చేయడం చాలా కష్టం అని చెప్పాడు. అందుకే నేర్చుకున్నాను. నీకోసమే ఇదే నా న్యూ ఇయర్ గిఫ్ట్ నీకు అన్నట్టు చెప్తుందనమాట. సరే పద ఇప్పుడు నేను చేసి చూపిస్తా అని చెప్పేసి తను కూడా ఒక హార్టేసి ఇదే నా న్యూ ఇయర్ గిఫ్ట్ నీకన్నట్టు మోమోతో చెప్తాడు జిన్. నెక్స్ట్ ఇద్దరు కలిసి ఒక విషింగ్ ట్రీ దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ వాళ్ళు సాన్‌లే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సాన్‌లే రానే వచ్చేసి, "ఏంటి ట్రీ" అని చెప్పేసి మన మోమో అడిగితే, "ఇది విషింగ్ ట్రీ. ఇక్కడ లవ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, సక్సెస్‌గా అవ్వాలన్నా సరే విష్ చేసుకొని ఇక్కడ ఆ థ్రెడ్ కడితే అది నెరవేరుతుందని చెప్పేసి కోరిక" అన్నట్టు సాన్‌లే చెప్తాడు. అయితే తప్పకుండా కడదామని చెప్పేసి ముగ్గురు కూడా కడతారనమాట. వాళ్ళ విషెస్ రాసుకొని వాటికి అక్కడ చెట్టుకి కట్టేస్తారు. తర్వాత సాన్‌లయ్ అది కట్టేసిన తర్వాత నీ విష్ ట్రీ గాడ్‌కి చెప్పాలి. అప్పుడే నెరవేరుతుందని చెప్పేసి చెప్తాడనమాట మోమోతో. మోమో వచ్చేసి కోరుకుంటూ ఉంటుంది. "ఎంతసేపు కోరుకుంటున్నావు? ఎన్ని కోరికలున్నాయేంటి?" అంటే, "నోరు మూసుకో నువ్వు" అన్నట్టు చెప్తుంది. ఇంతలో లైన్ డాన్స్ స్టార్ట్ అయిందని చెప్పేసి అందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. లైన్ డాన్సా నేను చూస్తా అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటే సాన్‌లైన్ నేనొకటి మర్చిపోయాను ఇప్పుడే వస్తా అని చెప్పేసి పక్కకు వెళ్తాడనమాట. సో, అక్కడ వస్తూ ఉన్నప్పుడు ఎవరో తినని తోసేస్తారు. సో, వెంటనే తినేం చేస్తుందంటే ఆహ్, జిన్ చేయి పట్టుకుంటుంది. అంటే నేను తప్పిపోతాను కదా! ఎక్కువ మందున్నారని చెప్పేసి. జిన్ ఏమో లోలోపల నవ్వుకుంటూ ఉంటాడనమాట. సరే అని చెప్పేసి జిన్ తన్ని అక్కడ ముందుకు తీసుకెళ్తాడు. ఫస్ట్ ఓకే. అక్కడ డాన్స్ వాళ్ళు లైన్ డాన్స్ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. తనకి చాలా సంతోషంగా ఉంటుంది అదంతా చూస్తూ. సో, తిను జిన్ చెవులో ఏదో చెప్పాలనుకుంటుంది. అలా చెవులో చెప్దామని చెప్పి వెళ్తూ ఉంటే ఎవరో తనని తోస్తారు. అనుకోకుండా తను జిన్ చీక్‌కి కిస్ చేసేస్తుందనమాట. ఇక ఏం చేయాలో తనకేం అర్థం కాదు. చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది. జిన్నేమో లోలోపల నవ్వుకుంటూ ఉంటాడు. ఇది నేను కావాలని చేయలేదు. అనుకోకుండా జరిగిందంటే, నాకు అర్థమైందిలే ఇట్స్ ఓకే అన్నట్టు తను చెప్తాడనమాట. ఇద్దరు అక్కడి నుండి బయటకొచ్చేస్తారు. వాళ్ళిద్దరూ ఇక నార్మల్‌గా వస్తూ ఉంటే, దారిలో మిస్టర్ వాంగ్ ఉన్నాడు కదా! వాళ్ళ గ్యారేజ్ వాళ్ళందరూ ఎక్కడికో వెళ్తూ బయటకొస్తారనమాట. సో, వీళ్ళిద్దరిని చూస్తారు. మోమోని ఇంకా జిన్‌ని. ఫస్ట్ వీళ్ళిద్దరిని చూడగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళతో నాకెందుకని చెప్పేసి, "ఏంటి భయపడి వెళ్ళిపోతున్నావా?" అని చెప్పేసి ఇటు తిరుగుతాడనమాట. సో, అక్కడ దగ్గరగా వచ్చి మిస్టర్ వాన్
న్యూ ఇయర్‌కి పార్టీ చేస్తున్నాడు. నువ్వు కూడా జాయిన్ అవ్వు అంటే, నేనెందుకు జాయిన్ అవ్వాలి? మనం అంత క్లోజ్ కాదు కదా! అన్నట్టు తను చెప్తాడనమాట. ఇంతలో మిస్టర్ వాన్ ఆపండ్రా గొడవలెందుకు పడతారని చెప్పేసి దగ్గరకొచ్చి, తనేమన్నా ఔట్ సైడరా ఏంటి? మనలో ఒకడే కదా ఇంతకుముందు అని చెప్పేసి, అని మిస్టర్ వానే ఇన్వైట్ చేస్తాడనమాట అని చెప్పేసి, మనమేం అంత క్లోజ్ కాదు. నేనెందుకు రావాలి అని చెప్పేసి మిస్టర్ వాన్‌తో రివర్స్ మాట్లాడతాడు. ఇక మిస్టర్ వాన్ పక్కకు వెళ్ళిపోతే అప్పుడే హీజాంగ్ నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? ఏంటి నువ్వు జీకోగోల్డ్‌లో బిజినెస్ ఇంటర్ఫేర్ చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నావంట. నిజమేనా అని చెప్పేసి అంటూ ఉంటే వెనక అమ్మమ్మో! అదేంటబ్బా! ఏంటి ఇదంతా అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుందనమాట. అసలు నేనెందుకొస్తాను మీ మధ్య? అంటే నేను నిన్ను టార్గెట్ చేస్తున్నా అని చెప్పేసి మిమ్మల్ని మీరు అనుకుంటున్నారా? ఇక నేనేం చేయలేను అన్నట్టు తను చెప్తాడు. ఇంతలో మళ్ళీ మిస్టర్ వాన్ ఇదంతా పక్కన పెట్టని చెప్పేసి తన దగ్గరకొచ్చేసి ఇలా చెప్తాడు. "నువ్వు చిన్న బిజినెస్ చేసుకుంటున్నావు అయినా పర్లేదు. మా అమ్మాయికి నీ మీద ఫీలింగ్స్ ఉందని నీకు తెలుసు కదా! సో, మనిద్దరం ఒకటైపోతే మంచిగా ఉంటుంది. నీ బిజినెస్‌లో ఎక్కువ ప్రాఫిట్స్ లేకపోయినా పర్లేదు. నేను నిన్ను అల్లుడుగా చేసుకుంటాను" అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మా అమ్మాయి ఇష్టపడుతుంది కదా! అని చెప్పేసి మన ఇద్దరం ఒకటైతే బావుంటుందని చెప్పి, తనేమో దానికి ఆన్సర్ చెప్పకుండా వెంటనే మోమో చెయ్యి గట్టిగా పట్టుకుంటాడనమాట. ఓహ్! అంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళకర్థమవుతుంది. తను మోమోని ఇష్టపడుతున్నాడు. అందుకే అలా పట్టుకున్నాడని చెప్పేసి. సో, ఇంతలో మిస్టర్ వానిక వాళ్ళ మనుషుల్ని వెళ్లి ఫైట్ చేయమని చెప్తారనమాట. వాళ్ళందరూ ఒక్కసారిగా వీళ్ళిద్దరిని రౌండ్ ఆఫ్ చేస్తే పైనుండి అప్పుడే ఒక ట్రక్ పైనుండి మన సాన్‌లై ఒక స్పీకర్ పట్టుకొని చాలా చండాలంగా ఉంది రోడ్డు మీద ఇలా పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటూ ఉంటే అని చెప్పేసి అంటాడనమాట. "ఏ నువ్వా? మీ నాన్న నేను చాలా క్లోజ్" అని చెప్పి మిస్టర్ వాన్ అంటే, "అవునా? అయితే మీ సార్ ఈసారి మా నాన్నగారు మిమ్మల్ని మీట్ అయితే నాకివ్వాల్సిన మనీ ఇవ్వమని చెప్పండి" అన్నట్టు కావాలని మిస్టర్ వాన్‌తో అంటాడు. ఇంతలో అక్కడికి చాలా మంది మనుషులొచ్చేస్తారనమాట ఫోటోస్ దిగడానికి. సో, ఒక్కసారిగా మనుషుల్ని చూసి వీళ్ళేం చేయలేక అప్పుడే మన మోమో ఏం చేస్తుందంటే వాళ్ళలో కలిసిపోదామని చెప్పేసి జిన్ అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. మా ఫోటోస్ తీ అని చెప్పేసి అంటుందనమాట. వాళ్ళందరూ ఫోటోస్ తీయమని చెప్తూ ఉంటే, ఇక అంతమందొచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక స్నేకి ఇక రండి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక వాళ్ళ గ్యాంగ్ అంతా వెళ్ళిపోతారనమాట. ఇక సాన్‌లే కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్రక్ దిగేసి వీళ్ళతో కలిసి ఫోటోస్ తీసుకుంటూ ఉంటారనమాట. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్లీ వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు కదా! సో, సాన్‌లై ఇంకా జిన్ తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి మోమోని అక్కడి వరకు వెళ్తారు. మోమో వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తే సాన్‌లై దిగి "ఏంటి వెళ్ళాలని లేదా?" అంటే "అదేం లేదు వెళ్తున్నానని" చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట పైకిక. మోమో వెళ్ళిపోగానే సాన్‌లో ఇలా చెప్తాడనమాట. "చూసావా మోమో ఈ డ్రెస్‌లో కూడా ఎంత బావుందో చాలా క్యూట్‌గా. నీకెప్పుడు అర్థమవుతుందో అది నాకు అర్థం కావట్లేదు. అట్‌లీస్ట్ తన చేయి పట్టుకోవడానికి ప్రయత్నించొచ్చు కదా! నీ సైడ్ నుండి కూడా ట్రై చేయొచ్చు కదా!" అంటే తన ఫీలింగ్స్ తెలియకుండా అలా ఎలా చేస్తానంటే, "నీకసలు ఏ ఫీలింగు తెలీదు. నువ్వెప్పటికి అర్థం కావు. అర్థం చేసుకోలేవు కూడా. ముందే చెప్తున్నాను. ఎప్పుడు నువ్వు అమ్మాయిని రిజెక్ట్ చేస్తూనే ఉన్నావు. మంచి అమ్మాయి వచ్చినా కూడా. ఈ కర్మ నిన్ను ఊరికే వదలదు" అని చెప్పేసి సాన్‌లో చెప్తూ ఉంటాడనమాట. సర్లేగాని కారెక్కని చెప్పేసి ఇక ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ రోజు స్నేకి మన జిన్ అలా చేసేసరికి తన చేయి పట్టుకునేసరికి మోమోకి అంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళిద్దరూ తనకి మోమో అంటే ఇష్టమన్నట్టు చూయించాడు కదా! అక్కడ. స్నేకి చాలా బాధపడుతుందనమాట. తను బాక్సింగ్ చేస్తూ ఉంటుంది ఆ పంచ్ తోటి. పైగా ఆ గ్లౌజెస్ కూడా వేసుకోదు. హ్యాండ్స్‌తోనే చేస్తూ ఉంటుందనమాట. అప్పుడే హీసాంగ్ అక్కడికొచ్చేసి, "ఒక్క నిమిషం ఆపు" అని చెప్పినా కూడా తను ఆపకుండా చేస్తూనే ఉంటుంది. తన చేతికి బ్లడ్ కూడా వస్తుందనమాట. హీజాంగ్ సరే నేను గేమ్‌లో ఉన్నాను. నాతోనే ఫైట్ చెయి అని చెప్పేసి హీజాంగ్ తనని తను కొట్టించుకుంటాడనమాట. ఆ బ్యాగ్‌ని కొడుతుంటే తనకి బ్లడ్ వస్తుందని చెప్పేసి. తనిక ఏడుస్తూ ఉండేసరికి హీజాంగ్ తనని పక్కన కూర్చోబెట్టి, ఆ చెయ్యి పట్టుకొని ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. తనైతే ఇక ఏడుస్తూ ఉంటుందనమాట. నిజంగా అది అస్సలు తట్టుకోలేకపోతాడు. ఇంకొక హ్యాండ్ ఇవ్వంటే తను ఇవ్వకుండానే వెళ్ళిపోతుంది. ఈ జాంగ్‌కి చాలా బాధేసి నెక్స్ట్ డే బ్రాండీ షాప్‌కి వెళ్తాడనమాట. అప్పుడు బ్రాండీ పుషప్స్ చేస్తూ ఉంటాడు. సో, హీజాంగ్ ఏం చెప్తాడంటే, "నువ్వు మర్యాదగా స్నేకీకి దూరంగా ఉండంటే, నీకు స్నేకీ మీదున్న ఫీలింగ్స్‌కి నన్నెందుకు మధ్యలో తీసుకొస్తున్నావు? నన్ను తీసుకురాకు" అన్నట్టు బ్రాండీ క్లియర్‌గా చెప్తాడనమాట. "నీ వల్లే తను చాలా హార్ట్ బ్రోక్ అయింది. చాలా ఫీల్ అవుతుంది. ఎమోషనల్ అయిపోతుంది. నువ్వు మర్యాదగా దూరంగా ఉంటే నీకే బెస్ట్" అన్నట్టు చెప్తూ ఉంటాడు. "నువ్వింత పాతటిక్క" అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే హీజాంగ్ ఫైట్‌కి స్టార్ట్ అవుతాడు. బ్రాండీ కూడా ఇక ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట. ఒక సర్టెన్ పాయింట్‌లో బ్రాండీ "ఒక్క నిమిషం ఇక చాలు ఆపేసేయి. నేను ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు నాకొకరున్నారు. ఇప్పుడు ఈ ఫైటింగ్‌లు నేను చేయలేనన్నట్టు" చెప్తాడు. "ఫైటింగ్‌లు నేను చేయాలనుకోవట్లేదు. నేను ప్రొటెక్ట్ చేయాల్సిన మనిషి ఒకరున్నారు. సో, ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపో" అని చెప్పేసి జిన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మోమో నిద్ర లేవగానే బయటకొస్తుందనమాట. బయట తన సిస్టర్ ఒళ్ళో ఒక కుక్క పిల్లని చూసి ఇది లైట్నింగ్ అని చెప్పేసి అనుకుంటుంది. కిచెన్‌లో చూస్తే జిన్ కనిపిస్తాడనమాట. అదేంటి ఇతను ఎర్లీ మార్నింగ్ వచ్చేసాడని చెప్పేసి పరిగెత్తుకుంటూ మళ్ళీ తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అప్పటికి ఇంకా తను రెడీ అయ్యి ఉండదనమాట. పిచ్చి పిచ్చిగా ఉండేసరికి అలా జిన్ నన్ను చూడకూడదని చెప్పి తననుకుంటుంది. సో, నీట్‌గా రెడీ అయిపోయి మళ్ళీ బయటకొస్తుందనమాట బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. బయటికి రాగానే వాళ్ళ స్టెప్ మామ్ వచ్చి ఇలా అంటుంది, "నువ్వు డంప్లింగ్స్ అంటే నీకిష్టం లేదని చెప్పేసి జిన్ నీకోసం ఏదో రైస్ చేశాడు. టేస్ట్ చెయి" అన్నట్టు చెప్తే, తినేసి "చాలా బావుంది. థాంక్ యూ" అన్నట్టు చెప్తుందనమాట.
జిన్ ఇక నవ్వుకుంటూ ఉంటాడు. సో, జిన్ వచ్చేసి బయటికెళ్ళి స్టెప్స్ మీద కూర్చొని సిగరెట్ తాగుదామని చెప్పి అక్కడ కూర్చుంటే, తిను కూడా వెంటనే జిన్ చేతిలో ఉన్న సిగరెట్ లాక్కొని తాగుదామని చూస్తుందనమాట. వెంటనే తన చేతిలోంచి అది లాక్కొని, లేదు నువ్వు చేయకూడదన్నట్టు తను చెప్తాడనమాట జిన్. మోమో అదేంటి స్నేకి కూడా రేస్ చేస్తుంది. తను కూడా తాగుతుంది కదా! అందరూ స్మోక్ చేస్తారు కదా! గర్ల్స్ కూడా. నేను కూడా రేసర్‌ని అవ్వాలనుకుంటే చేయాలి కదా! అంటే, లేదు నువ్వు డిఫరెంట్ అన్నట్టు చెప్తాడనమాట. అవునా డిఫరెంటా? నేను ఎందులో డిఫరెంటో నాకు చెప్పొచ్చు కదా! అని చెప్పేసి అడుగుతుంది. ఏం ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావేంటి నా దగ్గర నుండి అంటే, తను లేచి నేను ప్రెట్టీగా ఉన్నాను కదా! అన్నట్టు అంటుందనమాట. ఇండైరెక్ట్‌గా తను ప్రెట్టీగా ఉందని చెప్పాలని చెప్పి తను అనుకుంటుందనమాట. జిన్ నవ్వేసి, లేదు నాకు తెలీదు నేను చెప్పనన్నట్టు చెప్తాడు. నువ్వు చెప్పకపోతే నీ సిస్టర్‌ని నువ్వు లూజ్ అయిపోతావంటే, అవునా సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంటే, నువ్వు నన్ను వదిలేసి అలా వెళ్ళిపోకూడదని చెప్పేసి వెంట పడుతూ ఉంటుందనమాట. ఒక్కసారిగా తన దగ్గరికి వెళ్తాడు జిన్. ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలనంటే, ఏం లేదు నాకు లేట్ అవుతుంది నేను వెళ్తా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. అక్కడి నుండి జిన్ తన గ్యారేజ్‌కి వెళ్తాడు. అక్కడేదో పార్సెల్ వస్తే దాన్ని చెక్ చేసి అది ఒక కార్ పార్ట్ వస్తుందనమాట. సో, ఆ పార్ట్‌ని చూసి ఎవరో అది కావాలని పంపించాడని చెప్పేసి అనుకుంటాడు. అది కూడా లిన్ పంపించాడని తనకు అర్థమవుతుంది. తను తీసుకోకుండా ఆ కార్ పార్ట్‌ని రిజెక్ట్ చేస్తాడనమాట డెలివరీని. అక్కడ వర్క్ చేసే అతను రిజెక్ట్ చేస్తే మనకి కావాలి కదా కార్ పార్ట్ అంటే, అవసరం లేదు నేనే చేస్తా అన్నట్టు చెప్తాడు. తను చేసింది టెస్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ డ్రైవ్ తీసుకెళ్తాడనమాట కార్‌ని. ఒక ప్లేస్‌లో ఆగిపోతుంది. తనకేం చేయాలో అర్థం కాదనమాట. సో, అందుకే వాళ్ళ డ్యాడ్‌ని అడుగుదామని చెప్పేసి ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి వాళ్ళ నాన్నగారికంతా కుకింగ్ చేసి పెట్టి క్వెషన్ అడుగుతాడనమాట. ఇలా జరిగిందని చెప్పేసి హెల్ప్ చేస్తాడేమో అని. వాళ్ళ నాన్నగారు కూడా పాస్ట్‌లో రేసర్ కాబట్టి. వాళ్ళ నాన్నగారు ఇంపోర్టెడ్ పార్ట్స్ కొనుక్కోవచ్చు కదా! అంటే కొనొచ్చు. బట్ ఎక్కడ దొరకట్లేదు. ఆ వాణి నాకు దొరకనీయకుండా చూస్తున్నాడు. పైగా అవి ఎక్స్‌పెన్సివ్ కూడా అంటే, అందుకే నేనే చేసుకుందాం అనుకుంటున్నానంటే, ఈ ఉన్న ఇంజిన్ తోటి ఎలా నేను అచీవ్ చేయొచ్చో చెప్పండి అన్నట్టు అడుగుతాడనమాట. సరే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి తెలిసిన టెక్నిక్స్ అన్నీ తనకు చెప్తాడు. ఇలా ట్రై చేయి, అలా ట్రై చేయి అని చెప్పేసి. అవును కదా! ఇలా ట్రై చేయొచ్చు కదా! అని చెప్పేసి నేను కన్ఫర్మ్‌గా ట్రై చేయడానికి వెళ్తానంటే, ఒక్క నిమిషమే ఒక ఆర్డర్ డెలివరీ చేయాలి ఆగు అని చెప్పేసి చేసిస్తానని చెప్పి చేసిచ్చి డెలివరీ చేయమంటాడు. అది లిన్ ఆర్డర్ చేస్తాడనమాట. సో, డైరెక్ట్‌గా ఇక లిన్ ప్లేస్‌కే వెళ్తాడు అది డెలివరీ చేయాలని వేరే ఆప్షన్ లేక. అస్సలనుకోలేదు డైరెక్ట్‌గా నువ్వే వచ్చి నాకిలా ఫుడ్ డోర్‌కి తెచ్చిస్తావని చెప్పేసి అంటాడు. నువ్వే కదా నాకు పార్ట్స్ పంపించావు. నేనది రిజెక్ట్ చేశాను. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు అన్నట్టు చెప్తాడనమాట. సో, కన్ఫర్మ్‌గా ఎలాగో నీ పార్ట్స్ రిజెక్ట్ చేశా కాబట్టి దీనికి బిల్ నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. నేనే పే చేసుకుంటా. అది మాత్రం రివ్యూ ఇవ్వడం మర్చిపోవద్దు అన్నట్టు చెప్తాడు వెళ్ళే ముందు. ఇతనేం చేస్తాడంటే, ఫుడ్ చాలా డెలిషియస్‌గా ఉంది. అలాగే డెలివరీ బాయ్ కూడా చాలా హాట్‌గా ఉన్నాడు అన్నట్టు రివ్యూ ఇస్తాడు. అది చూసి జిన్ వెంటనే లిన్‌కి కాల్ చేస్తాడనమాట. ఎందుకలా రివ్యూ ఇచ్చావంటే, "నువ్వే కదా నాకిష్టమైనది ఏదో ఒకటి రాసుకోమన్నావు. రివ్యూ ఇచ్చుకున్నాను" అన్నట్టు చెప్తాడనమాట. ఇప్పుడది డిలీట్ చేయాలంటే నేనేం చేయాలంటే, "నాకు ఇంకో ఫ్రైడ్ రైస్ చేసి ఇవ్వాలి నువ్వు" అంటే, "సరే రేపు నైట్ ఈ రెస్టారెంట్‌కి రా నీకు చేసిస్తాను" అన్నట్టు చెప్తాడు. సరే ఓకే. డిలీట్ చేస్తా అని చెప్పేసి తర్వాత ఆ పోస్ట్‌ని డిలీట్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో మోమోని చూయిస్తారనమాట. మోమో వచ్చేసి 2 డేస్ నుండి తనని చూడలేదని చెప్పేసి, జిన్‌ని చూడలేదని చెప్పేసి ఎక్కడున్నాడో ఏంటో మళ్ళీ ఆ డేంజరస్ వాటిలో రేసెస్‌లో ఏమైనా పార్టిసిపేట్ ఏమో అని చెప్పేసి తను కంగారు పడుతూ ఉంటుందనమాట. యాక్చువల్లీ జిన్ అందుకే వేరే సిటీకి వెళ్తాడు. ఆ రేస్‌లో పార్టిసిపేట్ చేయడానికి. లిన్ కూడా అక్కడే ఉంటాడనమాట. యూజువల్లీ రేసర్స్ అందరూ అక్కడే ఉంటారు రేస్ జరిగేప్పుడు. బట్ లిన్ పార్టిసిపేట్ చేయడు. చూస్తూ ఉంటాడు. అందులో పార్టిసిపేట్ చేసే జిన్ ఇంకా యాన్ కూడా ఇంకా కొంతమంది పార్టిసిపేట్ చేస్తారనమాట. బట్ కాంపిటీషన్ మేజర్‌గా యాన్‌కి ఇంకా జిన్ మధ్యలోనే నడుస్తూ ఉంటుంది. ఎవరు గెలుస్తారా అన్నట్టు పోటాపోటీగా. లిన్ ఇంకా ఆ లైన్ దగ్గర వెయిట్ చేసేవాళ్ళు టీవీలో చూస్తూ ఉంటారు. ఎవరు ముందొస్తున్నారా అని చెప్పేసి. అలా రేస్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పిన టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసుకొని జిన్ ఏం చేస్తాడంటే, యాన్‌ని ఓవర్‌టేక్ చేసి ఫైనల్లీ తను విన్ అవుతాడనమాట. లిన్ వచ్చేసి మళ్ళీ ఇతనే విన్ అయ్యాడు తెలివిగా అని చెప్పేసి అనుకుంటాడు. అక్కడికి రాగానే వాటర్ ఇస్తాడనమాట జిన్‌కి ఫస్ట్. మనం మీట్ అవుదాం అనుకున్నాం కదా! ఈరోజు అంటే మర్చిపోయాను రేస్ ఉందన్న సంగతి. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడనాలి అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే తనకి మోమో నుండి టెక్స్ట్ వస్తుంది. అదేంటంటే, "ఎక్కడున్నావు నువ్వు" అని చెప్పేసి. "ఈరోజు నైట్ ఇక్కడే ఉండొచ్చు కదా!" అంటే, "లేదు నేను మళ్ళీ మాంచి రిటర్న్ వెళ్ళిపోవాలని" చెప్పేసి స్టార్ట్ అవుతాడు తను. "ఈ టెక్నిక్స్ అన్ని నీకెక్కడివి? నీకెలా తెలుసు?" అంటే, "అసలేం చేశావంటే ఆ టెక్నిక్ చెప్పేసి" ఎవరు చెప్పారంటే, "రోజు ఒకతను డ్రింక్ చేస్తూ ఉంటాడు కదా షాప్‌లో అతనే చెప్పాడు" అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే మోమో రెడీ అయిపోయి ఇంటి నుండి స్టెప్స్ దిగి కిందకి వెళ్తూ ఉంటే అక్కడ నించొని ఉంటాడనమాట. మన జిన్ తన వెనక్కి తిరిగి చూసి, "ఎక్కడికి వెళ్ళావు నువ్వు 2 డేస్ నుండి కనిపించలేదు. మనీ సంపాదించాలని అంత ఈగర్‌గా ఉన్నావేంటి? ఏమన్నా త్వరగా మ్యారేజ్ చేసుకోవాలంటే" "అవును చేసుకోవాలనుకుంటున్నాను నాకు చూసి పెట్టు" అంటే, "సరే మా క్లాస్‌లో చాలా మంది అందమైన అమ్మాయిలున్నారు. పరిచయం చేస్తాలే" అన్నట్టు చెప్తుంది. "లేదు నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టు" చెప్తాడు మళ్ళీ. నేను నైట్ వేరే సిటీలో ఉన్నా సరే నువ్వు మెసేజ్ చేసావని మార్నింగ్ కల్లా ఇక్కడికొచ్చాను నేను పిక్ చేసుకుందాం అంటే, అవునా అని చెప్పేసి నేనెక్కడ మెసేజ్ చేశాను చేయలేదు కదా! అంటే ఫోన్ చూపిస్తాడనమాట. లేదు నేను చేయలేదు అన్నట్టు చెప్తుంది. సరే పద నీ క్లాస్‌కి లేట్ అవుతుంది కదా! అని చెప్పేసి క్లాస్ వరకు తనే డ్రాప్ చేస్తాడు.
సో, తను కార్ దిగి క్లాస్‌కి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుందనమాట. మోమో దగ్గరికి జిన్ వెళ్లి ఇలా చెప్తాడు. "నువ్వు వచ్చే వరకు నేను బయటే వెయిట్ చేస్తూ ఉంటా క్లాస్ అయ్యే వరకు. సో, క్లాస్ అయిన తర్వాత నిన్ను గ్యారేజ్‌కి తీసుకువెళ్ళి నీకిష్టమైనది కుక్ చేసి పెడతాను" అన్నట్టు చెప్తాడనమాట తను క్లోజ్‌గా వెళ్ళి. తనిక లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మెసేజ్ చేస్తాడు, "నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా" అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. క్లాస్ అవ్వగానే మార్కెట్‌కి తీసుకువెళ్తుందనమాట జిన్‌ని. "నేనే ఈరోజు కుక్ చేయాలనుకుంటున్నాను. ఫిష్‌ని చేయాలనుకుంటున్నాను" అని చెప్పేసి అక్కడ సాన్‌లో ఎప్పుడు అడుగుతూ ఉంటాడు ఫిష్ చేయమని చెప్పి. సో, ఈరోజు నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరే నా కోసం ఎప్పుడు కుక్ చేస్తూ ఉంటారు కాబట్టి అని చెప్పేసి తనే అక్కడికి తీసుకువెళ్తుంది. ఇక్కడ ఏ ఫిష్ తీసుకోమంటావు అని చెప్పేసి అడిగితే సో, ఫిష్ ఆర్డర్ చేస్తాడనమాట. అది తీసుకుంటూ ఉంటారు. అది తీసుకున్నప్పుడు అక్కడ చూడు ఎవరో ఉన్నారు. మన గ్యారేజ్‌కి ఎప్పుడో వచ్చినట్టున్నాను, చూసినట్టున్నానని చెప్పి మోమో చెప్తే, జిన్ అటువైపు చూసి ఎవరో నాకు తెలీదు. నేనెప్పుడు చూడలేదు. చాలా మంది వస్తూ ఉంటారు కదా! పట్టించుకోకున్నట్టు చెప్తాడు. సో, దానికి పేమెంట్ చేసి ఇప్పుడే వస్తా ఫోన్ కాల్ చేసుకోను అని చెప్పేసి పక్కకి వెళ్ళి ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత అక్కడ స్ట్రాబెర్రీస్ ఉంటే అవి కూడా తీసుకుంటాడనమాట. ఎవరికంటే ఇవి నీకే అన్నట్టు అంటే నాకు తినాలని లేదు అంటే, సరే నాకులే అని చెప్పేసి స్ట్రాబెర్రీస్ తీసుకొని వెళ్తాడు. తినేమో ఇక ఇంటికి వెళ్ళగానే కుకింగ్ స్టార్ట్ చేస్తుందనమాట. వాటర్ ఉంటే ఆ ప్యాన్‌లో ఆయిల్ వేసేస్తుంది. అదేమో ఫట్ ఫట్ అని చెప్పేసి పైకి వచ్చి మీద పడుతుంటే భయపడిపోతుందనమాట. ఇంతలో జిన్ ఏం చేస్తాడంటే తన చేతిలో స్ట్రాబెర్రీస్ పెట్టి, "నీకు వంట రాదు కదా! ఇంకెందుకని చెప్పేసి అవి తిను" అని చెప్పేసి తనే ట్రై చేస్తాడు. దాన్ని డీప్ ఫ్రై చేయడానికి ఆ ఫిష్‌ని. లేదు లేదు నేనే చేస్తా అని చెప్పేసి, "జిన్ నువ్వు చెప్పు నేను చేస్తా" అని చెప్పేసి తను చెప్తూ ఉంటే తిను కుక్ చేస్తూ ఉంటుందనమాట. ఫైనల్లీ ఆ ఫిష్‌ని తను కుక్ చేస్తుంది. అలాగే చాలా డిషెస్ కూడా కుక్ చేస్తుందనమాట జిన్ హెల్ప్ తోటి. తర్వాత సాన్‌లైని ఇంకా కొంతమందిని ఇన్వైట్ చేస్తుంది. వాళ్ళు తినేసి చాలా బావుందన్నట్టు చెప్తారనమాట. "సాన్వి నువ్వు అడుగుతూ ఉంటావు కదా! అందుకే నీకోసం స్పెషల్‌గా చేశానన్నట్టు కూడా చెప్తుంది. "నువ్వే కుక్ చేసావా?" అంటే తను సైలెంట్‌గా ఉంటుందనమాట. అప్పుడు జిన్ వచ్చేసి అవును తనే కుక్ చేసింది అన్నట్టు చెప్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా చేసావని సాన్వి అడిగితే అంతా చెప్తూ ఉంటుందనమాట. ప్రాసెస్ ఇలా చేశానని చెప్పేసి. తనైతే ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళందరికీ తను చేసిన ఫుడ్ నచ్చిందని చెప్పేసి. ఆ రోజు ఈవినింగ్ ఉయ్యాల్లో మోమో పడుకొనుంటే అప్పుడే జిన్ వెళ్లి తనకు జ్యూస్ ఇస్తాడు. జ్యూస్ ఇచ్చిన తర్వాత "మోమో నీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు. నేను హెల్ప్ చేస్తానంటే" "ఏం లేదు" అన్నట్టు చెప్తాడు. "నాకు కూడా స్ట్రాంగ్ కాఫీ తాగాలని ఉందంటే" "నువ్వు తాగలేవులే" అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే జిన్‌కి కాలొస్తే ఆ కాఫీ అక్కడ పెట్టి కాల్ మాట్లాడుతూ ఉంటాడు. క్రేజీ జిన్ కాల్ చేస్తాడనమాట. "ఏంటి రేస్‌లో టాప్ 3 వచ్చావంట కదా! మన పార్టీ ఏంటి? రేపు కన్ఫర్మ్‌గా మనం పార్టీ చేసుకోవాలి నైట్" అన్నట్టు చెప్తాడు. "మోమోని కూడా తీసుకురా" అన్నట్టు చెప్తాడనమాట. ఈ గ్యాప్‌లో జిన్ చూడట్లేదని చెప్పేసి జిన్ తెచ్చుకున్న కాఫీ కొంచెం తాగుతుంది. అది జిన్ అబ్జర్వ్ చేస్తాడనమాట. అదేం తనకి నచ్చదసల. బావుందా అని చెప్పేసంటే, "ఆ! ఏమో తెలీదన్నట్టు" చెప్పి సైలెంట్‌గా ఉండిపోతుందిక. నెక్స్ట్ డే నైట్ పార్టీ అనుకున్నారు కదా! సో, అక్కడ క్రేజీ జిన్ ప్లేస్‌లోనే అక్కడ టెర్రస్ మీద వాళ్ళంతా అరేంజ్ చేస్తూ ఉంటారు. "ఈ ప్లేస్ చాలా బావుంది" అంటే, "మోమో అంటే ఈ లైట్సా? ఇదొక్కటే నా ఎక్స్ నాకు మిగిల్చేసి వెళ్ళిపోయింది గొడవ పడిన తర్వాత" అని చెప్పేసి క్రేజీ జిన్‌కి 3 రిలేషన్‌షిప్స్‌లో ఉండేవాడు. 3 పాస్ట్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. అన్నీ బ్రేకప్ అని చెప్పేసి మన సాన్‌లో కూడా చెప్తూ ఉంటాడనమాట. "నువ్వు ఆపరా! నువ్వసలు ఇంకా సింగిలేక ఎందుకలా మాట్లాడుతున్నావు" అన్నట్టు క్రేజీ జిన్ అంటాడు. "అదేంటి సాన్‌లో ఇంకా నాన్న డేట్ చేసుకున్నారు కదా ఇంతకుముందు" అంటే, "నాన్న లేదు లేదు మేమిద్దరమేం డేట్ చేసుకోలేదు. నీకసలు తెలీదేమో మేము జస్ట్ నైబర్స్ అంతే. వాళ్ళ అంకుల్ ఇంకా మా ఆంట్ రిలేషన్‌షిప్‌లో ఉండేవాళ్ళు. తర్వాత మీ ఆంట్ అంటే లిన్ వాళ్ళ అమ్మగారా?" అంటే, "కాదు వేరే ఆంట్" అన్నట్టు చెప్తుందనమాట. తర్వాత వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారికి బ్రేకప్ అయిపోయి, వాళ్ళ నాన్నగారు తనని తీసుకెళ్ళిపోయారు. తర్వాత నుండి ఇంక మేము నైబర్స్ కూడా కాదు అన్నట్టు చెప్తుంది. వాళ్ళ అమ్మగారు నార్త్ ఈస్ట్ నుండి వచ్చారంటే, "ఓహ్! నాకిప్పుడు అర్థమైంది. అందుకే సన్‌లై హ్యాబిట్స్ అన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి" అన్నట్టు తను చెప్తుంది. ఇంతలో డ్రింక్స్ తీసుకొని మన జిన్ ఎంటర్ అవుతాడనమాట. సో, ఏంటి ఇంత లేట్ అని చెప్పేసి ఇక అంతా రెడీ చేసుకొని ఆ రోజు నైట్‌కంతా పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటారనమాట. అక్కడే డిన్నర్ ఇంకా డ్రింక్స్ ఇంత గేమ్స్ అంతా ప్లాన్ చేస్తారు. ఇక వాళ్ళు డిన్నర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్యారలెల్‌గా డ్రింక్ కూడా చేస్తూ ఉంటారనమాట. అందరూ జోక్స్ చెప్పుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ, నవ్వుకుంటూ ఉంటే, మన అమ్మమ్మ నవ్వుతూ ఉంటే, జిన్ అది చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. జిన్‌కి అప్పుడే ఏదో ఫోన్ కాల్ వస్తే పక్కకు వెళ్తాడు. "మోమో ఎక్కడికి వెళ్తున్నాడు?" అని చెప్పి చూస్తే అక్కడ పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట. వాళ్ళేమో గేమ్స్ ఆడుకుంటూ ఎంతసేపటికి రాలేదని చెప్పేసి మోమో వెళ్తుంది. "ఏంటి నువ్వు డ్రంక్ చేసావా?" అని చెప్పేసి జిన్ అడిగితే, "లేదు" అని చెప్పేసి డైరెక్ట్‌గా జిన్‌ని కిస్ చేస్తుందనమాట. జిన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. "నా ఫౌండేషన్ కోర్స్ అయిపోయింది. సో, నేనిప్పుడు ఏ స్కూల్‌లో చదవాలంటే మీ అమ్మగారు ఎక్కడ చెప్తే అక్కడ చదువు" అన్నట్టు జిన్ చెప్తాడు. "మా అమ్మగారు కెనడా రమ్మని చెప్తున్నారు. బట్ నాకక్కడికి వెళ్ళాలని లేదు. ఒకవేళ నేను కెనడా వెళ్ళిపోతే నువ్వు నన్ను మిస్ అవ్వవా? నేను చాలా ఇయర్స్ రిటర్న్ రాను" అన్నట్టు తను చెప్తుంది. అదే చాలా క్లోజ్‌గా వచ్చి అడుగుతుందనమాట. జిన్ దానికి సమాధానం ఏం చెప్పకపోయేసరికి ఒక్కసారిగా జిన్‌ని తను కిస్ చేస్తుంది. కిస్ చేసి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కిస్ చేస్తుందనమాట. ఇక జిన్ కూడా కంట్రోల్ తప్పి తను కూడా కిస్ చేస్తాడు. వీళ్ళిద్దరూ అలా కిస్ చేసుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళు పిలుస్తారనమాట. "మో నీ చికెన్ వింగ్స్ రెడీ అయినాయి ఎక్కడున్నావు?" అని చెప్పేసి. మో ఇక అది విని వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుందనమాట. వెళ్ళేసరికి తన ఫేస్ అంతా రెడ్‌గా మారిపోయి కళ్ళలో వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. అది చూసి
సాన్లో ఏమనుకుంటాడంటే, జిన్ తన్నేదో చేశాడు, తిట్టాడేమో మళ్ళీ అందుకే ఏడుస్తుందేమో అని చెప్పేసి అనుకుంటాడనమాట. జిన్ రాగానే మళ్ళీ ఏమన్నావు తన్ని? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ ఉంటావు. నువ్వేం పట్టించుకోకు. ఇదిగో నీ చికెన్ వింగ్ దీన్ని తిను అని చెప్పేసి తనకిస్తాడు. తనేమో ఇంకా షాక్‌లో ఉంటుందనమాట. తనకేం అర్థం కాదు అసలేం జరుగుతుందో అక్కడ. అలాగే మనందరం నేను ట్రెక్కింగ్‌కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. అందరూ ఏమంటారని చెప్పేసి అందరూ ఓకే అంటారు. జిన్‌ని అడిగితే జిన్ ఓకే అంటాడనమాట. మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వేమంటావంటే తను వినకుండా ఆ అని చెప్పేసి అనేస్తుంది. తన చెయ్యి వెనకున్నప్పుడు మన జిన్ వచ్చేసి తన చెయ్యిని పట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటే తన గోర్లుతోటి గట్టిగా పొడుస్తూ ఉంటుందనమాట. జిన్ చెయ్యిని అలా చేశాడని చెప్పేసి. "ఎందుకీ పార్టీ ఎందుకిస్తున్నారు?" అని చెప్పేసి తన ఫ్రెండ్ నాన్న అడిగితే, వెంటనే క్రేజీ జిన్ ఏం చేస్తాడంటే, ఆఫ్‌కోర్స్ తను టాప్ 3లో వచ్చాడు కదా! జిన్ అందుకే అంటే, టాప్ 3 ఏంటంటే దీన్ని కవర్ చేయడానికి సాన్‌లా ఏం లేదు. డ్రింకింగ్‌లో టాప్ 3 వచ్చాడు అందుకేలే అన్నట్టు చెప్తాడు. అడల్ట్ బిజినెస్‌లో నువ్వు ఇంటర్‌ఫియర్ అవ్వకు కామకొచ్చు అని చెప్పేసి. నాన్న వచ్చేసి తోటి నీ ఫేస్ అంతా రెడ్ అయిపోయింది. వాటర్ కావాలని చెప్పేసి అడిగితే, ఏం మాట్లాడదనమాట. అంటే తన చెయ్యి ఉంది కాబట్టి తినే తీసుకుంటాడు. జిన్ వాటర్ బాటిల్ తీసుకొని నీకు వాటర్ కావాలంటే వద్దని చెప్తుందనమాట. పక్కన పెట్టేస్తాడు. జిన్ వచ్చేసి తన చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడనమాట. అప్పుడే ఫైర్ వర్క్స్ కూడా ఎవరో కాలుస్తూ ఉంటారు ఆకాశంలో. అవి చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే జిన్ తన చేయి పట్టుకున్నప్పుడు కూడా తను కొంచెం హ్యాపీ అవుతుందనమాట తనకే తెలియకుండా. అప్పుడే తనకు అర్థమవుతుంది. అంటే తనకి నిజంగానే జిన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేసి. ఫైర్ వర్క్స్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అందరూ ఇక వరుసగా నిలబడి అక్కడ వాళ్ళు కూడా ఫైర్ వర్క్స్ కాలుస్తూ ఉంటారు. ఆ రోజు చాలా డ్రింక్ చేస్తుందనమాట ఇంకా. జిన్నే తన్ని ఇంటి వరకు తీసుకెళ్తాడు. ఇక బ్రాండీ ఏం చేస్తాడంటే, పైకి తన్ని వెనకెక్కించుకొని వెళ్తాడనమాట. పై వరకు తీసుకువెళ్ళిన తర్వాత ఇక లోపలికి వెళ్ళు, నువ్విప్పుడు డ్రింక్ చేసి నువ్వు రేపు మాట్లాడుకుందామంటే, తను గట్టిగా హగ్ చేసుకుంటుంది. నువ్వు లోపలికి రావా అని చెప్పేసి. బ్రాండీ కూడా తన్నిక గట్టిగా హగ్ చేసుకుంటాడు. తన్నెత్తుకొని లోపల తన రూమ్‌కి తీసుకెళ్ళి పడుకోబెడతాడు. పడుకోబెట్టినప్పుడు తనేం చేస్తుందంటే, బ్రాండీ చీక్స్ పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటుందనమాట. జిన్‌కి నవ్వొస్తూ ఉంటుంది. తనిక నవ్వి అలాగే పడుకుండి పోతుంది. బ్రాండీ ఇక ఆ రోజు నైట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తనకి తలనొప్పిగా ఉంటుందనమాట. ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో లేస్తుంది. నైట్ ఏం జరిగిందో అప్పుడే తనకు కొంచెం కొంచెం గుర్తొస్తుందనమాట. వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్నారు అన్న విషయం గుర్తొచ్చి తనకిక ఏం చేయాలో కూడా అర్థం కాదు. తనకిక కాసేపు మైండ్ పనిచేయదనమాట. ఏం చేయాలో అర్థం కాక ఫోన్ తీసి మెసేజ్ చేస్తే నా కోసం గ్యారేజ్ దగ్గర వెయిట్ చెయ్యి అన్నట్టు బ్రాండీ రిప్లై ఇస్తాడనమాట. సరే అని చెప్పేసి ఇక ఫాస్ట్‌గా రెడీ అయిపోయి గ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది. చాలా స్నాక్స్ తీసుకువెళ్ళి. అక్కడ బ్రాండీ ఉండడు జిన్. సరే అని తను లోపలికి వెళ్ళి స్నాక్స్ అంతా అక్కడ పెట్టేసి టేబుల్ మీద వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. కాసేపట్లో కొంచెం లేట్ అవుతుంది నాకు నైట్ అయిపోతుంది నువ్వు వెళ్ళు అన్నట్టు తను చెప్తాడు బ్రాండీ. బట్ తను వెళ్ళకుండా నైట్ వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా వర్క్ కంప్లీట్ అయ్యి ఏంటి మీరు వెళ్ళట్లేదంటే బ్రాండీ కోసం వెయిట్ చేస్తున్నారంటే అవునని చెప్తుంది. సరే మా వర్క్ అయిపోయింది మేము వెళ్తున్నామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట. కాసేపట్లో బ్రాండీ వస్తాడు. తనని చూసి సైలెంట్‌గా ఇక ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లి డైరెక్ట్‌గా బాత్రూమ్‌కి వెళ్తాడనమాట బాత్ చేయడానికి. తనేమో అక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. బ్రాండీ బాత్ చేసి బయటకొచ్చేసి తన వైపు చూస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక టీవీని సీరియస్‌గా చూస్తూ ఉంటుందనమాట. ఇక ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని తన పక్కన కూర్చొని ఇప్పుడంతా ఓకేనా అంటే ఆ! అని చెప్తుందనమాట. నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా అన్నట్టు క్వెషన్ చేస్తే లేదు అని చెప్పి తలూపుతుంది. ఇక జిన్నే ఇలా అడుగుతాడు. నైట్ జరిగిన దానికి నువ్వు రిగ్రెట్ అయితే ఇప్పుడే మనం స్టాప్ చేసేద్దాం అంటే, నేనెప్పుడు చెప్పాను రిగ్రెట్ అయ్యానని చెప్పి, నేను ఎలాంటి ఫీలింగో నాకు అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నానన్నట్టు చెప్తుంది ఇండైరెక్ట్‌గా. అంటే నేను రిగ్రెట్ అవ్వలేదు. అది నాకిష్టమే అన్నట్టు చెప్తుందనమాట. నాతో రా అని చెప్పేసి తన లోపలికి తీసుకువెళ్ళి ఏదో ఒక చైన్ తీస్తాడనమాట. నా లైఫ్‌లో ఎప్పుడూ ఎవరు ఇంత దూరం రాలేదు. పైగా ఎవరు సీరియస్‌గా కూడా లేరు. వన్స్ సీరియస్ అని చెప్పి నాకు తెలిస్తే నేను కూడా సీరియస్ అయితే వాళ్ళని మాత్రం అస్సలు వదులుకోలేను. దానికి రెడీగా ఉంటేనే ఎంటర్ అవ్వు అన్నట్టు ఇండైరెక్ట్‌గా రిలేషన్‌షిప్‌లోకి అలా అంటాడు. నేను రెడీగా ఉన్నాను. నేను కూడా చాలా సీరియస్‌గానే ఉన్నాను అన్నట్టు చెప్తుంది. అలా ఇద్దరూ మ్యూచువల్‌గా ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకుంటారనమాట. ఆ చైన్ తన మెడలో వేస్తాడు. ఇది మా అమ్మ నాకు లాస్ట్‌గా మిగిల్చింది నీకే ఇస్తున్నానని చెప్పేసి. ఇది నీ నీ బర్త్ మదరా అంటే ఆ అని చెప్తాడు. మరి ఇది నాకివ్వడం ఎందుకంటే గ్రాడ్యువల్లీ, ఈవెంచువల్లీ నీకే తెలుస్తుందిలే అన్నట్టు చెప్తాడు. ఒకటి అడగొచ్చా? ఈరోజు నైట్ నేను ఇక్కడే ఉండొచ్చా? అంటే, ఇక్కడే ఉంటే ఎవరైనా ఏదైనా అనుకోరా? అంటే, అనుకుంటారు. బట్ నాకిక్కడే ఉండాలని ఉంది. పైగా అదేంటంటే, ఆంటీ వాళ్ళ ఇంట్లో వైఫై పనిచేయట్లేదు. నాకు బోర్ కొడుతుందక్కడ. నేను ఫోన్ కూడా యూజ్ చేయలేకపోతున్నాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఇదే రీజన్ అని చెప్పేసి. అప్పుడే జిన్ ఫోన్ తీస్తే, "ఏంటి నువ్వు ఆంటీకి కాల్ చేస్తున్నావా? కాల్ చేస్తే తనేమన్నా అనుకుంటుందేమో" అంటే, "మరి వెళ్ళొచ్చు కదా!" అంటే, "లేదు లేదు వైఫై కోసమే ఇక్కడ ఉంటున్నానని చెప్పు. క్లియర్‌గా చెప్పు. అప్పుడు డౌట్ రాకుండా ఉంటుంది" అన్నట్టు తను చెప్తుందనమాట. దానికి నవ్వుతూ ఉంటాడు. బయటికెళ్ళి కాల్ మాట్లాడి తన కోసం కాఫీ కూడా తీసుకొస్తాడనమాట. కాఫీ ఇస్తే ఇది కూడా బిట్టర్‌గా ఉంటది కదా! అంటే, తాగి చాలా స్వీట్‌గా ఉంది ఈసారి అంటే, ప్రతి కాఫీలు బిట్టర్‌గా ఉండవు. పైగా నీ లైఫ్‌లో ఇక బిట్టర్ నేను లేకుండా చేస్తాను అన్నట్టు తను చెప్తాడు.
కాఫీ తాగుతూ ఉంటే ఫోమ్ అంతా తనకి అప్పర్ లిప్ మీద అంటుకుంటుందనమాట. "ఇది నీ కాఫీ కూడా ఇవ్వు తాగి చూస్తా" అని చెప్పేసి అది ఇంకా బిట్టర్‌గా ఉండేసరికి ఇది చాలా బిట్టర్‌గా ఉంది అన్నట్టు తన కాఫీయే తాగుతూ ఉంటుంది. తను ఊమ దగ్గరకొచ్చేసి "జిన్ నీ కాఫీ కూడా నన్ను కూడా టేస్ట్ చేయనివ్వు" అని చెప్పేసి తనకి క్లోజ్‌గా వెళ్తాడనమాట. తన అప్పర్ లిప్ మీద ఉన్న ఫోమ్ అంటుకొని ఉంటుంది కదా కాఫీది. సో, తను కిస్ చేసి అలా టేస్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో మోమో వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉంటుందనమాట. తనేమో జిన్‌ని మిస్ అవుతూ ఉంటుంది. అదేంటో ఇన్ని ఇయర్స్ నా బ్రదర్ లేకుండా ఉన్నాను. ఇప్పుడేమో అసల ఇందాకే చూసొచ్చినా ఇప్పుడు చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెడుతుందనమాట. ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది రిప్లై కోసం. కాసేపు ఆగి ఇంట్లోకి ఎవరో వచ్చారని చెప్పి తనకు అర్థమయ్యి బయటికి వెళ్లి చూస్తే హాల్‌లోకి తన బాయ్ ఫ్రెండ్ జిన్ వచ్చుంటాడనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో కరెక్ట్‌గా వాళ్ళ నాన్నగారు డోర్ ఓపెన్ చేస్తారనమాట. "నువ్వేం చేస్తున్నావు ఈ టైంలో ఇక్కడ" అని చెప్పేసి జిన్ని క్వెషన్ చేస్తే, "మీరు అడిగారు కదా! ఏదో రివార్డ్ పాయింట్స్ చూడాలని చెప్పేసి రిడీమ్ చేసుకోవడం మీకు రాలేదని. అందుకోసమే చెక్ చేయడానికొచ్చాను" అన్నట్టు చెప్తాడనమాట. "అవునా! నా ఫోన్ ఛార్జింగ్ లేదు. ఛార్జ్ పెట్టి చెప్తా నాకు. ఇక్కడే వెయిట్ చెయి" అన్నట్టు చెప్తాడు. వాళ్ళ నాన్నగారు ఇక రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. జిన్ ఇక కిచెన్‌లోకి వెళ్తే అది చూసి మన బూబు కూడా కిచెన్‌లోకి వెళ్తుందనమాట. కిచెన్‌లోకి వెళ్ళి ఏంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్ తోటేదో మాట్లాడుతున్నావంట. ఏ విషయం అంటే, గ్యారేజ్ అమ్మేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడా అంటే, లేదు 1 మంత్ రన్ చేస్తాను తర్వాత అమ్మేస్తానంటే, రీజన్ ఏంటి? ఎందుకిలా చేస్తున్నావంటే, అదంతా పక్కన పెట్టు. నువ్వు నన్ను చాలా మిస్ అయ్యావు కదా! మెసేజెస్ కూడా చేసావు. నన్ను రమ్మని చెప్పావు. వస్తే ఏమో ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే, నేనా? నేనేం పెట్టలేదు అన్నట్టు చెప్తుంది. అవునా! సరేలే అయితే నేనే మిస్ అయ్యానులే. నువ్వేం మిస్ అవ్వలేదులే అని చెప్పేసి జిన్ అంటాడనమాట. అప్పుడే తనేం చేస్తదంటే, ఒక గ్రేప్‌ని కింద పడేస్తుంది కావాలని చెప్పేసి. కింద పడేసి టేబుల్ పక్కన కూర్చుంటుందనమాట. జిన్ కూడా అక్కడ కింద కూర్చుంటాడు. అప్పుడు తను సడెన్‌గా జిన్‌ని కిస్ చేస్తుంది. జిన్ కూడా తనని కిస్ చేద్దామని చెప్పేసి అనుకోని దగ్గరికొస్తూ ఉంటే ఇంతలో వాళ్ళ నాన్నగారు పిలుస్తారనమాట. ఛార్జింగ్ ఎక్కింది రా అని చెప్పేసి జిన్ ఇక సరే అని చెప్పేసి సోఫాలో కూర్చొని ఉంటాడు. అంటే ఫోన్‌లో రివార్డ్ పాయింట్ సిస్టమ్ గురించి వాళ్ళ నాన్నగారికి చెప్తూ ఉంటారు. నేను డైలీ ఎంతకన్నా విత్‌డ్రా చేసుకోలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటే, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటాడనమాట. మోమో కూడా హాల్‌లో తిరుగుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు మోమోని టార్టాయిస్‌కి ఫీడ్ చేయన్నట్టు చెప్తాడనమాట. తను అక్కడే ఇక ఎదురుగా కూర్చొని దానికి ఫీడ్ చేస్తూ జిన్నే చూస్తూ ఉంటుంది. జిన్ ఏమో మోమోని చూస్తూ ఉంటాడు. ఇక పనయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారితో సరే ఇక నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయే ముందు మోమో కూడా బాయ్ చెప్తాడు. వాళ్ళ నాన్నగారు రేపు రేపు కూడా రా నేను న్యూ డిష్ చేశాను. ఒకసారి టేస్ట్ చేద్దువు గాని ఎలా ఉందా అని చెప్తే, సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. మోమో ఇక అప్‌సెట్ అయిపోతుంది. అప్పుడే వెళ్ళిపోయాడని చెప్పేసి. మోమోకి ఒక మెసేజ్ చేస్తాడు బాల్కనీకి రా అని చెప్పి. తను వెంటనే బాల్కనీలోకి వెళ్లి చూస్తే కింద కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. పిలుస్తుంది హాయ్ అని చెప్పేసి, నీకొక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి డిక్కీ ఓపెన్ చేస్తే చాలా బెలూన్స్ ఒక్కసారిగా పైకొస్తాయన్నమాట. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ ఈ విషయం తనకి చిన్నప్పటి నుండి ఉండే అనమాట. చిన్నప్పుడు కూడా తన బ్రదర్‌ని అడిగితే అప్పుడు తను చేయడు. అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు తన విష్‌ని తను ఇలా నెరవేరుస్తాడు. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. మేమిద్దరం విడిపోయాం. బట్ ఇప్పుడు మళ్ళీ 20స్‌లో మీట్ అయ్యాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ఎప్పుడు మేము విడిపోకుండా ఇలానే ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పి తను అనుకుంటుంది. ఎపిసోడ్ ఎండింగ్‌లో మనకి పాస్ట్‌లో జరిగిన ఒక మూమెంట్ చూపిస్తారు. ఒకరోజు తను బాగా డ్రింక్ చేసినప్పుడు జిన్ తన ఇంటికి తీసుకొస్తాడు కదా! ఆ రోజు జిన్ నైట్ న్యూ ఇయర్ ముందు రోజే మీకు న్యూ ఇయర్‌కి ఒక గిఫ్ట్ అరేంజ్ చేశానని చెప్పి తను డ్రింక్ చేసి నిద్రలో మాట్లాడుతూ ఉంటుందనమాట. అది నీకు నచ్చుతుందో లేదో నాకు తెలియట్లేదని చెప్పి అప్పుడు జిన్ తనని కిస్ చేస్తాడు. యాక్చువల్లీ ఫస్ట్ జిన్నే తన్ని ముందు కిస్ చేస్తాడనమాట. అది మనకి ఎపిసోడ్ ఎండింగ్‌లో చూయిస్తారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.